Krishna. Yes. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देहं श्रीगुरो युतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य
प्रभो नित्यानंद श्री अद्वैत गदाधारा शिवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे मुकुं करोति वाचलं पंगुमलगायते गरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनदारिणि परमानन्दमाधवं श्री चैतन्य ईश्वर पवित्रो पवित्रो व सर्वावस्थितो स्मरति पुण्डरीकाक्ष साभ्याभ्यान्तरसुचि श्री विष्णु श्री विष्णु श्री विष्णु हरे कृष्ण Right. 35 శ్లోక దాకా చూసాం కదమ్మా లాస్ట్ వీక్ వి డిడ్ till 35. సో 30 let's do this. సో ఒకటో అధ్యాయం బ్రాడ్ గా రెండు డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 27 శ్లోకాస్ అర్జునుడు సైన్య పరిశీలన అయితే 28 నుంచి 46 విషాద యోగం, 28 నుంచి 46 విషాదం. ఇక్కడ నుంచి మనకి కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. 28 30వ శ్లోకం మొత్తం 5 కారణాలు చెప్తాడు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయకూడదు అని. ఓకే, మొదటి కారణం బంధు ప్రీతి, రెండో కారణం గెలుపులో ఆనందం లేదు, మూడోది పాపపు ప్రతిచర్యల వలన భయం, దీనివల్ల నాకు పాపమే వస్తుంది కానీ దీని వలన పుణ్యమేమీ లేదు అని, నాలుగోది కుటుంబ నాశనం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయో, ఎందుకంటే యుద్ధం అనగా మగవాళ్ళందరూ చనిపోతారు, ఆడవాళ్ళందరూ కూడా భర్తలు లేని వాళ్ళు అవుతారు, తండ్రులు లేని వాళ్ళు అవుతారు. ఇటువంటి పిల్లలు సొసైటీకి అదే దీనివల్ల కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది, దానివల్ల వచ్చే కష్టాల గురించి చెప్పుకొస్తాడు. ఇంకా ఆఖరి మనకి ఐదోది 2వ అధ్యాయంలో వస్తుంది. ఇంకా అక్కడి నుంచి యుద్ధ విరమణ. సో మళ్ళీ ఈ 5 కారణాలకి భగవంతుడు మనకి ఈ పర్టికులర్ శ్లోకాల్లో సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తాడు. బంధువుల పట్ల కరుణ ఎందుకు చూపించాలి, చూపించకూడదు, అది మనకి ఆ శ్లోకం ఏంటి దాని భగవంతుని తాలూకు సమాధానం 2వ అధ్యాయంలో కనబడుతుంది. అట్లాగనే విజయం సాధించినప్పటికి ఆనందం లేదు. ఇప్పుడు మనం ఇంచుమించు ఆ సెక్షన్లో ఉన్నాం, 31 35 దాకా కంప్లీట్ చేసాం, 36. సో విజయం సాధించడంలో ఆనందం లేదు అని చెప్పుకొచ్చాడు అర్జునుడు. ఏం చెప్తున్నాడు, నేను అటు గెలిచినా సరే దీనిని నేను ఎవరి దగ్గర అయితే గెలవాలనుకుంటున్నానో వాళ్ళందరూ కూడా నశించిపోయి ఉంటారు. ఈ కౌరవులందరూ కూడా నశించిపోయి ఉంటారు, బంధువులందరూ కూడా నశించిపోయి ఉంటారు. అలాంటప్పుడు నేను యుద్ధం సాధించి ఎటువంటి ఆనందం పొందుతాను అన్న చోట ఆపాం మనము. అంతేకాదు ఇది పాపం కూడా, యుద్ధం చేయడం పాపం అంటే 36వ శ్లోకం నుంచి చూస్తాము. ఎందుకు పాపమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెడతాడు అర్జునుడు. రైట్, 36 37 38. సో 36 దగ్గర స్టార్ట్ చేసుకుందాం. ఒక్కసారి ఈ 35వ శ్లోకానికి మళ్ళీ వెనక్కి వెళ్దాం. సో 35వ శ్లోకంలో ఏం చెప్పుకొస్తున్నాడు, 32 నుంచి 35. ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున సన్నుదులై నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మునుమలు, భావవర్ధులు, ఇతర బంధువులు అందరూ తమ ప్రాణాలను మరియు సంపదను విడిచికే సంసిద్ధులైన నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినా నేనెందుకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యమును వదిలించి ముల్లోక రాజ్యాధిపత్యం అయినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్ర పుత్రులను చంపడం వలన మేమెట్టి ఆనందమును పొందగలము. సో ఇది మొట్టమొదటి కారణం. ఈ కారణం ఏం చెప్తున్నాడయ్యా, వీళ్ళందరినీ చంపి నేనేం సాధిస్తాను? జనార్దన, నువ్వు వీళ్ళందరినీ రక్షించాల్సిన వాడివి, నువ్వే నా చేత ఇటువంటి యుద్ధాన్ని చేయిస్తున్నావా? సో ఈ యుద్ధం చేయడం వలన
నాకు ఆనందము లేదయ్యా. నాకు 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 ఇది ముందు యుద్ధానికి వచ్చిన ఉత్సాహం లేదు. ఇది అర్జునుడు చేసిన మొదటి యుద్ధం కాదు. అయినా సరే ఎందుకు యుద్ధం వల్ల ఉత్సాహం రావట్లేదంటే, ఇందాక చెప్పి ఈ కారణం వలన. వీళ్ళందరూ కూడా నా సొంత చుట్టాలు. ఈ చుట్టాలందరిని చంపడం వలన నాకు ఎటువంటి ఆనందము పొందలేకపోతున్నాను. ఎప్పుడైనా సరే మన సంపదని నలుగురు చుట్టాలతో పంచుకున్న నాడే మనకు ఆనందం అనిపిస్తుంది. ఏమ్మా? అటువంటి చుట్టాలందరినీ నేను చంపేస్తే నాకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనం కూడా అంతే కదా! ఎంత ఎంత డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి అయినా సరే, కుమారుడి పెళ్ళికో, కూతురు పెళ్ళికో వచ్చేసరికి చుట్టాలందరిని పీల్చుకొని, ఆ హోదా చూపించుకొని, అందులోనే ఆనందం పొందుతాడు బేసికల్లీ రైట్? ఆళ్ళందరూ అది నచ్చింది, దాన్ని మెచ్చుకున్ననాడు. అందుకే కదా ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అంతంత ఖర్చు పెడుతూ ఉంటాం. రైట్ ప్రభు? మనకి ఎంత గొప్ప కారున్నా, అది నలుగురు దాన్ని పొగడకపోతే దాని పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు. రైట్? రైట్? మనం పెద్ద కారు కొనుక్కున్నాము అనుకుని, మంచి టయోటా కారు కొనుక్కునేసరికి ఇంకోడెవడో వచ్చి అక్కడ టెస్లా కార్ పార్క్ చేసాడనుకోండి, మన ఆనందం టక్కను అదో పెద్ద ఆనందం కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను నలుగురు మరి నేను ఎవరితో పంచుకుంటాను? ఆ పంచుకునే వ్యక్తులు కూడా లేకపోతే దానివల్ల నాకు ఆనందం ఏముంది? అందువలన నా బంధువుల్ని చంపడానికి నాకైతే మనసు లేదు. నేను రెడీగా లేను అని చెప్పుకొస్తున్నాడు. 36వ శ్లోకంలోని పాపం అంటున్నాడు. అంతేకాదు ఆనందం మాట అటుంచు కృష్ణ, దీనివల్ల పాపమే తప్పితే పుణ్యం ఏమీ నాకు కనబడట్లేదు అని చెప్పుకొస్తున్నాడు. 36వ శ్లోకం చూద్దాం. పాపం ఏవ ఆశ్రయతే అస్మాన్ హత్వా ఏతాన్ అతతాయనా తస్మాత్ న అర్హవయం హస్తుం తస్మాత్ న అర్హవయం హస్తుం హంతుం హస్తుంగా హంతుం ధార్తరాష్ట్రం సబంధవాన్ వాన్ అది తెలుగు ప్రింట్ ఎన్ అలా పడుతుందమ్మా ఇక్కడ. ధార్తరాష్ట్రాన్ సబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖీనః శ్యామ మాధవ. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్ర పుత్రులను, మా మిత్రులను సంహరించుటకు మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనులు చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖము పొందగలము? సో వాళ్ళు పాపం చేస్తుంటారయ్యా, వాళ్ళు తప్పు చేస్తుంటారు ధృతరాష్ట్ర పుత్రులు. అంత మాత్రాన నన్ను కూడా పాపం చేయమంటున్నావా? నువ్వు లక్ష్మీపతివి. లక్ష్మీపతి అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ విజయమే ఉంటుంది. కానీ నువ్వు పాపం చేయిస్తున్నావు నా చేత. అంతేకాదు నువ్వు నాకు సారథిగా ఉండి పాపంలో భాగాన్ని కూడా తీసేసుకుంటున్నావు. నాకు సారథిగా ఉండి నువ్వు కూడా పాపంలో భాగాన్ని తీసుకున్నావు. లక్ష్మీపతి పాపం చెయ్యొచ్చా? లక్ష్మీపతి పాపం చేయడానికి అవకాశం లేదా? చేయకూడదని చెప్పి ఇంకా హితవు చేస్తున్నాడు శ్రీకృష్ణుడికి. ఇందులో నాకే కాదు నీకు కూడా పాపం ఉందయ్యా, నిన్ను కూడా పార్టీ చేసేస్తున్నాడు బేసికల్లీ. సో నువ్వు నా చేత పాపం చేయిస్తూ నువ్వు కూడా పాపం చేస్తున్నావు. వాళ్ళు పాపం చేశారు. చూద్దాం. వేద నిర్దేశానుసరించి 6 రకాల వ్యక్తులని మనం జీవించడానికి అర్హత లేదు అని చెప్తున్నారు. ఎవరయ్యా వాళ్ళంటే, విషము పెట్టువాడు, గృహమునకు నిప్పు పెట్టువాడు, మారణాయుధంతో దాడి చేసేవాడు, సంపద కొల్లగొట్టేవాడు, ఇతరుల భూమిని ఆక్రమించేవాడు, ఇతరుల భార్యలు చేపట్టేవాడు అని 6 రకాల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే సంహరింపవలెను. లాస్ట్ టైం కూడా చదివిన చాలా తప్పులు ఉన్నాయి అనుకున్నాం కదా, ఈ పేజీలని నేను ఫిక్స్ చేయలేదు. ఓకే, వారి సంహరించుట చేత ఎట్టి పాపము కలుగదు. అంటే ఇందులో ఈ 6 రకాలను కూడా దుర్యోధనుడు ఈ 6 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి. రైట్?
పాండవుల ఇంటికి భీముడికి విషం పెట్టాడు. విషం పెట్టి చంపేద్దామని ట్రై చేశారు. భీముడికి విషం పెట్టి తన కళ్ళు తిరిగి పడిపోతే, నిద్రలోకి వెళ్ళిపోతే తాళ్ళు కట్టేసి నదిలో అదే సముద్రంలో పడేస్తాడు. ఆయన పాతాళ లోకంలోకెళ్ళి మళ్ళీ ఆ వి విష నా ఏంటి నాగు నాగు విషాన్ని పట్టుకొని మరింత బలాన్ని సంపాదించుకొని బయటకు రావడం అది వేరే విషయం. అలాగే వాళ్ళున్న లక్క ఇంటికి నిప్పు అంటించడం జరుగుద్ది. వీళ్ళు ముందుగా తెలుసుకొని దానికి సొరంగం తవ్వుకొని బయటపడతారు. విదురుడు సహాయం చేస్తాడు. బేసికల్లీ విదురుడు చెప్తాడు ఆ మాట. మిమ్మల్ని రక్షించుకునే మార్గం ఆలోచించుకోవాలి. అందులోంచి బయటపడిపోవాలి. బందీ అయిపోతారు అని చెప్తే వీళ్ళు అట్లా బయటకొస్తారు. అలాగే మారణాయుధాలతో దాడి చేయడం. ఇక్కడ మారణాయుధాలతో దాడి చేయడం అంటే 2, 3 చోట్ల విరాట పర్వంలో ఉండగా విరాట రాజ్యంలో ఉండగా వీళ్ళు యుద్ధానికి వెళ్ళడం. అంతేకాకుండా వీళ్ళు అరణ్యంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళు పవర్‌లెస్‌గా అయిపోయారు పాండవులు. ఏంటి చాలా లో జీవితాన్ని గడుపుతున్నారు అరణ్యంలోని. ఇప్పుడు వాళ్ళు అరణ్యంలో అటాక్ చేసి చంపేద్దాం అని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు బేసికల్‌గా. అప్పుడు వ్యాసముని వచ్చి చెబుతాడు. నువ్వు ఇప్పటికే చాలా దుర్మార్గాలు చేశావు. ఈ దుర్మార్గం చేస్తే నిన్ను నేను శపించేది నువ్వు తట్టుకోలేవు అని చెప్తాడు. అంటే అప్పుడు బ్రాహ్మణుడి మీద ఉన్న గౌరవం కంటే కూడా శాపం మీద ఉన్న భయంతోని ఆ ప్లాన్‌ని వెనక్కి తీసుకుంటారు వీళ్ళు. వెనక్కి వచ్చేస్తారు. కౌరవులు లేకపోతే అప్పుడు అరణ్యంలో వీళ్ళు చంపేద్దాము అని చెప్పేసి ఎవరికీ తెలియకుండా చంపేద్దామని డిసైడ్ అయిపోతారన్నమాట. అటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే ఇతర భూములు ఆక్రమించేవాడు. అసలు పాండవుల రాజ్యాన్ని మొత్తం వీళ్ళు తీసేసుకున్నారు మాయాజూదంలో. రైట్? అది అంటే మాయాజూదం అంటే అది విరుద్ధంగా ఆడిన జూదం. రూల్స్ విరుద్ధంగా ఆడిన జూదం అది. అది చాలా అది ఎందుకు విరుద్ధ జూదం అంటారో ఐడియా ఉందమ్మా? ఇల్లీగల్ అంటే పాచికల్లోని మోసం. అంటే ప్రభు అక్కడ జూదం ఎవరిద్దరి మధ్యన? దుర్యోధనుడికి, ధర్మరాజుకి. అంతే కదమ్మా! దుర్యోధనుడికి, ధర్మరాజుకి. కానీ ఎవరు ఆడితే వాళ్ళిద్దరి మధ్యనే గేమ్ ఉండాలి. కానీ దుర్యోధన తరపున శకుని పాచికలేస్తాడు. అక్కడ అది పద్ధతి కాదు మాట. అయితే శకుని పాచికలేసినప్పుడు శకునికున్న ధనాన్ని అక్కడ పణంగా పెట్టాలి. కానీ శకుని ధనం లేదు కాబట్టి దుర్యోధనుడు పణం పెట్టి ధర్మరాజు అడుగుతాడు. ఇది ఎక్కడ న్యాయము అని అడుగుతాడు. అడిగితే ధృతరాష్ట్రుడు చెప్తాడు, నీకు జూదం ఆడాలంటే ఆడు, లేకపోతే లేదు. నువ్వు భయపడుతున్నావు ఆడడానికి, అందుకే నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని ధృతరాష్ట్రుడు అంటాడు. పెదనాన్న మీద ఉన్న గౌరవంతో ధర్మరాజు మాట్లాడకుండా ఉండిపోతాడు అక్కడ. జూదం కదమ్మా. సో అది అటువంటి జూదాన్ని ఆడి భూమిని ఆక్రమించుకోవడం. ప్రభు శకుని చేత. అక్కడ ఆడడానికే ప్రభు. కృష్ణుడు అంతా కృష్ణుడు లేడు కదా అక్కడ. కృష్ణుడు లేడు అంటే ప్రభు దట్స్ హైండ్ సైట్, వెనక ఆలోచిస్తున్న కొద్ది. అక్కడ మోసం జరుగుతుంది అని ఎప్పుడు ధర్మరాజు అని. ఇది మిత్రభావంతో ఆడుతున్న గేమ్ అది బేసికల్గా. అన్నదమ్ములు ఇద్దరు కూర్చుని ఆడుకుంటున్న, సరదాగా ఆడుకుంటున్న గేమ్. మనం కూడా చేసేది అదే కదా. పేకాట అలాగే స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీలోని. తర్వాత గొడవ వచ్చేసి తర్వాత మొహాలు చూసుకొని స్థితికి వెళ్ళిపోతారు. అవునా కదమ్మా? పండగల్లో జరిగే పని ఇదే కదా. ఏ నిమిషమైనా అంతే అది. ధర్మరాజు తలుచుకోలేదు, వచ్చాడు. అదే కరెక్టేనమ్మా. నువ్వు తలుచుకునుంటే పరిస్థితి వేరొకలా ఉండేదేమో. ఆయన ఆలోచన కూడా ఆయన వల్లనే రాగలగాలి. భీముడిని మరి రక్షించాడు. విషం పెడితే భీముడిని రక్షించాడు. భీముడు తలుచుకున్నాడా మనకు తెలియదు అవన్నీ. సరే రైట్ కదమ్మా. ఆ పరిస్థితి అట్లాగా. ధర్మరాజు కర్మ జరిగితే అక్కడి నుంచి తప్పు పెడితే ధృతరాష్ట్రుడిని ఎగ్నిస్ట్ గా మాట్లాడిన ఎగ్నిస్ట్ గా మాట్లాడిన వాడిని అవుతాను. ద్రోణాచార్యుడికి ఎగ్నిస్ట్ గా మాట్లాడిన వాడిని అవుతాను. వాళ్ళకి ఎగ్నిస్ట్ గా మాట్లాడడం కంటే 13 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇవి చేసుకుని రావడమే నాకు సులభము, సుఖము అంటాడు.
తెలుసు తె- తెలుసు తెలుసు వీక్నెస్ కూడా వీలు లేదా? వీక్నెస్ అని అనడానికి కూడా వీలు లేదు. See, జోదానికి యుద్ధానికి రాజుని పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఓడినట్టే. పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఓడినట్టే. దానికి తోడు పిలిచింది ఎవరో కాదు, మిత్రత్వంగా అన్నదమ్ములే. ఆ భావంతోనే వచ్చాడు ఆయన ఆడడానికి బేసికల్గా. ఇందులో మోసం జరిగిపోతుంది అనుకోలేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ధర్మరాజు ఏం జరిగినా కర్మానుసారం జరుగుద్ది భావించాడు. కర్మానుసారమే నాకు ఇంత మాకు ఈ కష్టాలు వచ్చాయి అని భావించాడు తప్పితే ఇందులో వాళ్ళు అధర్మం చేస్తున్నారు అన్న మాట కూడా ఎక్కడ అనలేదు ఆయన. అనలేదు, ఎక్కడ అనలేదు. ధర్మరాజు ఎక్కడ అనడా అధర్మంగా భావించి ఇది ధర్మమే అని తమ్ముళ్ళు. వీళ్ళకి ధర్మం అని తెలిసినారే అన్ననే మాట పాటించడం ధర్మము, అన్న మాట ధర్మము. దానికంటే అన్న మాట పాటించే ధర్మం. కష్టాలు కర్మానుసారం ఉంటాయి అంతే. సో దాంట్లో చాలా కష్టపడ్డారు. బట్ దట్ ఓన్లీ మేడ్ హార్డర్. వాళ్ళని హార్డెనింగ్ అంటారు చూసారు మెకానికల్ ఇంజనీరింగ్ లో, హార్డెనింగ్. ధర్మరాజు అంటే ఇది ఇష్టం. ఇద్దరు బాధపడతారు. అభిమన్యుడు అంతేనమ్మా, మీరు చెప్పినట్టు అనుసారం వెళ్ళిపోయాడు. అర్జునుడు ఏడుస్తాడు, ధర్మరాజు చాలా బాధపడతాడు. మనకు స్టోరీ అంతా చెప్తారు కదా మీరు. ధర్మరాజు పంపిస్తాడు అభిమన్యుడిని. నో అదర్ చాయిస్, బ్రేక్ చేయడానికి నువ్వు తప్ప ఇంక వేరే ఆ మార్గం లేదు అని చెప్పి ధర్మరాజు పంపిస్తాడు. సో అటువంటిది తనే చాలా బ్లేమ్ తీసుకుంటాడు, నా వల్లే అభిమన్యుడు చనిపోయాడు అని. అంతే పిరుకువాడు అనే గంటను అక్కడున్న తాత గురువులు వీళ్ళందరి మాటని రెస్పెక్ట్ ఇవ్వని వాడు అయిపోతాడు మెయిన్లది. సో ఇప్పుడు కూడా జోదం ధర్మరాజు తాలూకా వ్యసనము వీడియో అనుకూలంగా లేదు, అసలు లేదు. అది అది తప్పదు. ఏమా బయట మనకు అలాగే చెప్పు అంతే. గైడెన్స్ ఇవ్వడానికి కూడా చెప్పాను కదా, ఇదివరకు లాస్ట్ క్లాస్లో ఎప్పుడు చెప్పుకున్నాం మనం. జోదం ధర్మరాజు అంతటి వాడే జోదం ఆడగలిగింది, మనం పేకటాడితే తప్పేంది. దట్స్ నాట్ ద వే టు లుక్ ఎట్ ఇట్. జోదం ధర్మరాజు అంతటి వాడిని కాబట్టి మనం దానికి దూరంగా ఉండాలి, మనం దానికి దూరంగా ఉండాలి అంతే. ధర్మరాజుని తక్కువ పెంచడానికి తక్కువ చేయడానికి రైట్ కాదు బేసికలీ, రైట్. సో అట్టి దుర్మార్గుల వద్ద సామాన్య మానవులకైనా సముచితమే కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాదు. సాధు స్వభావం కలిగి ఉన్నందున వారి పట్ల అతను సాధు స్వభావం ప్రదర్శింపదలిచాను. ఇక్కడ అర్జునుడు సాధు స్వభావం ఉన్న క్షత్రియుడు, సాధువు మాత్రం కాదు. అది మనం గ్రహించాల్సిన విషయం. ఎందుకు వచ్చిందో కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అప్ బ్రింగింగ్ ఆఫ్ అర్జున, అప్ బ్రింగింగ్ ఆఫ్ దుర్యోధన, టూ డిఫరెంట్. రెండు కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. వీళ్ళు అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగి కష్టం సుఖం తెలిసి పెరిగిన వాళ్ళు పాండవులు అయితే, ఏ కష్టమో తెలియకుండా నలుగురిని కష్టపెడుతూ పెరిగే వాళ్ళు దుర్యోధనుడు. బేసికలీ కౌరవులు అందరూ కూడా అతను స్వభావం ప్రదర్శించు. కానీ ఈ రకమైన సాధువర్తనం క్షత్రియునికి ఉచితం కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుడైన రాజు సాధు స్వభావాన్ని కలిగి ఉండనే కానీ పిరికివాడై ఉండకూడదు. ఇక్కడ అర్జునుడు వెనక్కి తగ్గడానికి కారణం సాధు స్వభావమే కానీ పిరికితనం కాదు అని మనకి మరీ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావం కలిగి ఉండను కనుకనే ప్రజలు నేటికి రామరాజ్యమునందు నివసింపవాలని ఆరాటపడుతుంటారు. మరి శ్రీరామచంద్రుడు సాధు స్వభావస్తుడు, మళ్ళీ అలాగనే శ్రీరామచంద్రుడు యుద్ధము చేశాడు, రైట్. సాధు స్వభావం అయితే ఏంటి, తను రాజ్యాన్ని రేపు పొద్దున రాజు అవుతాడనగా రాజ్యం తన చేతిలోంచి వెళ్ళిపోయింది. మరి అప్పుడు క్షత్రియుడు కదండి, ఫైట్ చేయాలి కదా. కానీ అక్కడ నష్టం జరిగింది తనొక్కడికే నష్టం జరిగింది. రాజ్యానికి నష్టం ఏమీ లేదు. రాజ్యానికి మరొక రాజు వచ్చాడు, భరతుడు రాజు కింద వచ్చాడు. ఒకటి తండ్రి మాట కోసం
రైట్? అటువంటప్పుడు అది పిరికితనం కింద భావించడానికి వీల్లేదు బేసికల్లీ. కానీ అట్ ద సేమ్ వెళ్ళిపోయినప్పుడు రావణాసురుడిని చంపి తీసుకొచ్చాడు. అది క్షత్రియ ధర్మము. సో, రాజ్యాన్ని పరిపాలించిన క్షత్రియ ధర్మమే అయినా సరే, అక్కడ శ్రీరామచంద్రుడు ఎందుకు సాధు స్వభావంగా ఉన్నాడంటే తండ్రి ఇష్టము. తండ్రి ఉన్న ఆస్తి మొత్తము తనకే ఇవ్వాలి అని లేదు. నలుగురు పిల్లల్లోని పెద్దవాడికే ఇవ్వాలి అని కూడా లేదు. తండ్రి ఇష్టం, తండ్రి ఎవరైనా చెయ్యొచ్చు. తండ్రికి ఉన్న వరం వలన తల్లి ఈనాడు రాజుగా అడిగింది. అందులో నష్టపోయింది తనొక్కడు మాత్రమే. దీనికోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సాధు స్వభావము సాధు స్వభావము అని మళ్ళీ ఇక్కడ మన ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. శ్రీరాముడు ఎన్నడూ ప్రదర్శించి ఉండలేదు. సీతాదేవిని ప్రవర్తించే రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాను, కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధంగా అతని గుణపాఠం నేర్పాను. కానీ అర్జునుని విషయంలో దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనువులు మున్నగు ప్రత్యేక బంధువర్గము వారే. అక్కడ రాముడు శ్రీరాముడు వేరు. కానీ ఇక్కడ దుర్యోధనుడికి వచ్చిన అర్జునుడికి వచ్చిన సమస్య అంతాను తన చుట్టాలు బంధుమిత్రుల వల్లనే తనకి సమస్య వచ్చేసింది. అందువలన అతనికి శ్రీరామచంద్రుడు చూపించిన క్షత్రియ తత్వానికి డైరెక్ట్ గా చూపించలేని పరిస్థితిలోకి వచ్చేసాడు ఆ సాధు స్వభావం వలన అని చెప్పి వస్తున్నారు. కనుకనే సాధారణ దుర్మార్గం పట్ల చూపవలసిన తీవ్ర విధానమును తాను వారి పట్ల అవలింపరాదని అర్జునుడు భావించాను. అంతేకాకుండా సాధువులు క్షమాశీలుగా నుండవలెనని ఆదేశింపబడినది. సాధువులనేటి వారికి అట్టి నిర్దేశములు రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటేను అత్యంత ప్రధానమైనవి. రాజకీయ కారణములచే స్వజనం చంపుటకు వారిని ధర్మదృష్టితోని సాధువర్తనంతోని క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. ఇక్కడ చనిపోయేది ఎవరు? స్వజనము. తన రాజ్యంలో వాళ్ళు, తను పరిపాలించబోయే రాజ్యంలో వాళ్ళు, తన చుట్టాలు, బంధువులు, మిత్రులు వీళ్ళందరినీ చంపడం కంటే వాళ్ళని క్షమించడమే ఉత్తమం. కనుక తాత్కాలికమైన దేహ సుఖం కోసం అట్టి వారిని సంహరించుట లాభదాయకమైన అతను భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించే రాజ్యము మరియు సుఖ్యములు శాశ్వతములు కానందున స్వజనమును చంపడం వలన తన జీవితము మరింత నిత్యమైన ముక్తిని అతడి కిందకు పణంగా పెట్టుకొనవలెను. సో అంటే ఇదంతా చేయడం వలన నేను నరకానికి వెళుతాను, దీనివలన స్వర్గం వస్తుందా? అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? అర్జునుడు దేహ భావన వలన యుద్ధం చేయలేకపోతున్నాడు. వాళ్ళందరినీ బంధువులని తనతోని తన దేహంతోని కనెక్ట్ చేసుకున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇది చేయడం వల్ల పాపమే వస్తుంది. పాపం అంటే ముక్తి రాదు. ముక్తి రాదు అంటే ఏంటి? దేహం కాకుండా ఆత్మ ఒకటి ఉంది. ఆత్మ ముక్తి పొందుతుంది. ఈ ఆత్మతత్వము దేహతత్వం సంపూర్ణంగా తెలిసిన వ్యక్తే. అర్థమవుతుంది కదమ్మా? అది తెలిసిన వ్యక్తి కానీ ఆ నిమిషం గుర్తు రావట్లేదు. ఎందుకంటే బంధుప్రీతి అంత ఎక్కువ తీసేసుకుంది. అతని ఆధ్యాత్మిక శక్తిని, అతనికి ఉన్న నాలెడ్జ్ని, జ్ఞానాన్ని కూడా బంధుప్రీతి కవర్ చేసేసింది. బంధుప్రీతి ఎంత భయంకరం ఉందో చెబుతున్నారు బేసికల్లీ. జ్ఞానం అంటే మనకు జ్ఞానం తెలుసు, అవసరమైనప్పుడు రాదు మాట. మన అవసరానికి జ్ఞానం నలుగురికి చెప్పడానికే, మనకు అవసరానికి వచ్చేసరికి ఇంకోటి ఏదో ప్రయారిటీ తీసేసుకుంటుంది అర్జునుడితో సహా. దీనివల్ల నరకమేకే వెళ్తానంటే నరకానికి వెళ్తే వెళ్ళేది ఏంటి? శరీరం కాదు కదా. ఆత్మ నరకానికి వెళ్తుంది అని తెలుసు. ఆత్మ వేరు, శరీరం అని తెలుసు. వాళ్ళందరినీ చంపేయడం వల్ల నా బంధువులు వీళ్ళందరూ నా శరీరంతో సంబంధం ఉన్న బంధువుల్ని నేను చంపుతున్నాను అన్న భావన ఎంత ఎక్కువ తీసేసుకుంది అంటే జ్ఞానము, ధర్మము పక్కకు వెళ్ళిపోయాయి. అది బంధుప్రీతితో వచ్చిన ప్రాబ్లం ఇక్కడ అర్జునుడికి. ఈ సందర్భంగా అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు మాధవాన్ని సంబోధించినందుకు విశేషం కలదు. లక్ష్మీదేవిని భర్తగా తనకు చివరికి అశుభమనే కలుగుజేయ కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలిచాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరికి అశుభమును కలుగుజేయడు కనుక తన భక్తులకు అట్టి పరిస్థితిని కలుగుజేయడని ప్రత్యేకంగా తెలియపరచాల్సిన అవసరము లేదు. భగవంతుడు ఎవరిని అటువంటి పరిస్థితుల్లో పెట్టాడు, అటువంటి పరిస్థితుల నుంచి బయట పెట్టడానికే కానీ అటువంటి పరిస్థితుల్లో పెట్టాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది అని చెప్పి మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని కూడా తన పాపంలోని భాగం చేసేస్తున్నాడు. నాతో పాటు నీకు పాపం వస్తుందయ్యా అని. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు, భగవంతుడికి దీంతో సంబంధం లేదు. ఆయన పాపం చేయడం కాదు కదా, ఎవరిని పాపం చేసే విధంగా ప్రవర్తించే స్థితికి ఆయన తీసుకురాడు అని చెప్పి మళ్ళీ మనకు ఒకసారి ఇది చేస్తున్నారు, అష్యూరెన్స్ ఇస్తున్నారు బేసికల్ గా. రైట్? అది 36వ శ్లోకము అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 36, 37, 38 దీని వలన పాపమే అని చెప్పుకుంటూ రావడానికి
నెక్స్ట్ 2 శ్లోకాలు. ఎన్ని క్వెషన్స్ అమ్మా 36 శ్లోకంతో? 37, 38 శ్లోకాలకు వెళ్దామా? యుధ్యాప్యేతేన పశ్యంతి లోభపహత చేతసః లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపదస్మానివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్ధి జనార్దన. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయముల గల వీరందరూ కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచుకున్న వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావాలెను. ఇందాక శ్లోకంలో దీనివల్ల పాపమే వస్తుందని చెప్తున్నాడు. అంతేకాదు ఈ పాపం డిఫరెన్షియేషన్ ఇక్కడ మీరు చూస్తే 37th శ్లోక 38th శ్లోకం 3వ లైన్ అదే సేమ్ లైన్ రిపీట్ అవుతుంది. కులక్షయ కృతం దోషం అనేది 37th థర్డ్ లైన్, 38th థర్డ్ లైన్. భగవద్గీతలో ఒకే లైన్ అలా 2 పక్క శ్లోకాల్లో రిపీట్ అవడం ఇక్కడ మాత్రమే జరుగుద్ది, ఇంకెక్కడ జరగదు. మళ్ళీ మనకి అలాగే 9th 18th పాయింట్ 65లో ఒక లైన్ రిపీట్ అవుతుంది. తప్పితే అక్కడ 2.5 లైన్లు రిపీట్ అవుతాయి. ఇది మాత్రం ఇక్కడ ఇలా 2 పక్క 2 కాంటెక్స్ట్ వేరు, రైట్? కులక్షయ కృతం దోషం అంటే కులనాశనము చే దోషం. వాళ్ళు అదే పని చేస్తున్నారు, మళ్ళీ మా చేత అదే పని ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు కులదోషణం చేస్తున్నారు, వాళ్ళు రెడీ అయిపోయారు. వాళ్ళు మమ్మల్ని చంపడానికే రెడీ అయిపోయారు. కులదోషం అంటే రకరకాల ధర్మాలు ఉంటాయి. ధర్మం అంటే ఒక వ్యక్తికి భర్తగా ఒక ధర్మం ఉంటుంది, ఉద్యోగస్తునిగా ఒక ధర్మం ఉంటుంది, తండ్రిగా ఒక ధర్మం ఉంటుంది, భార్యగా ఒక ధర్మం ఉంటుంది, మిత్రుడిగా ఒక ధర్మం ఉంటుంది. రకరకాల ధర్మాలు ఉంటాయి, రైట్? ప్రతి ఒక్కరికి ఒక ధర్మం అంటూ ఉంటుంది, ప్రతి స్థితికి ఒక ధర్మం అంటూ ఉంటుంది, రైట్ మాతాజీ? సో అర్జునుడికి మనకి కూడా మన ఫ్యామిలీని రక్షించడం మన ధర్మం, మన చుట్టాలని రక్షించడం కూడా మన ధర్మం. వాళ్ళకి ఆ ధర్మాన్ని పాటించట్లేదు, కానీ నువ్వు కూడా మమ్మల్ని అదే పాపం చేయిస్తున్నావు. వాళ్ళ ధర్మాన్ని పాటించకుండా పాపమే చేస్తున్నారు, నువ్వు మా చేత కూడా అదే పాపం చేయిస్తున్నావు అని చెప్పడం కోసము లైన్ని 2 సార్లు వాడడం జరిగింది. జేపేత నా పశ్యంతి, ఒకవేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? లోభ ఉపహత చేతన్, వాళ్ళకి తెలియక లోభము చేత ఆవహరింపబడిన చిత్తముల కలవారే, అటువంటి మనస్సుతో అలా నపశ్యంతి అంటే చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు అయ్యా అంటే లోభం అంటే మళ్ళీ మోహం, లోభం అంటే పిసినారితనం, ఇంకా కావాలి, రాజ్యాన్ని కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా రాజ్యాన్ని దానికి అడ్డున్న వాళ్ళందరినీ చంపేయాలి. ఈ ప్రాసెస్లోని వాళ్ళు కులాన్ని కులనాశనానికి కూడా పూనుకున్నారు, బంధువుల్ని చంపడానికి పూనుకున్నారు. అటువంటి పాపం కులనాశనం జరుగుతుంది ఇక్కడ. కానీ అదే కులనాశనము మళ్ళీ వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళకంటే కళ్ళు కనబడట్లేదు, దృష్టి లేదు వాళ్ళకి, కేవలం దీని మీద ఉంది. మరి వాళ్ళకి మాకు తేడా ఏంటి? మేము కూడా అదే పని చేస్తే నాకు దుర్యోధనుడికి తేడా పాపం నా చేత ఎందుకు చేయిస్తున్నావు? రైట్? ఇటువంటి పాపాల వలన ధ్వంసం అయిపోతుంది, వంశాలు ధ్వంసం అయిపోతుంది, దోషం జరుగుతుంది. ఇటువంటిది నువ్వు జనార్దన అంటే మళ్ళీ నువ్వు రక్షించాల్సిన వాడివి, వంశాలను రక్షించాల్సిన వాడివి, ధర్మాన్ని 4 పాదాల మీద నడిచేలా చూడవలసిన వాడివి, నువ్వు నా చేత వంశనాశనాలు చేయించి అంతటి పాపాన్ని చేయిస్తున్నావు. ఏమవుతుంది వంశనాశనం అంటే? ఇంట్లో
చనిపోతారు, యుద్ధానికి కొడుకులు చనిపోతారు, ముసలి వాళ్ళు రాలేదు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి పిండం పెట్టే వాళ్ళు లేరు, వాళ్ళ పిండం పెట్టకపోతే వాళ్ళని ఆ పితృనరకాల్లోంచి బయటికి తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. అట్లా జరిగినప్పుడు వంశాలు నాశనం అయిపోతాయి. అంతేకాదు యుద్ధం అంతా జరిగిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు మిగిలిపోతే వాళ్ళు మళ్ళీ ప్రోజని ఎక్కడి నుంచి వస్తుంది? మగవాళ్ళు లేకపోతే ప్రోజని కోసము వాళ్ళు ఆడవాళ్ళు ఏదో ఒక ఒక వ్యక్తిని వివాహం చేసుకుని వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కంటే ఈ గర్భాధార సంస్కారం జరగకుండా పిల్లల్ని కనే పరిస్థితి వస్తే అది కులనాశనం అయిపోతుంది. కులనాశనం అంటే అన్వాంటెడ్ చిల్డ్రన్, అన్వాంటెడ్ ప్రోజని అంటే గర్భాధార సంస్కారం చేయకుండా పుట్టినవాడే అన్వాంటెడ్ ప్రోజని. మ్యారేజ్ బయట పుట్టినవాడు అని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఇది కులనాశనం అంటే అక్కడే వస్తుంది. ఇవాళ రేపు గర్భాధార సంస్కారం చేసి ఎంతమంది పుడుతున్నారంటే అది వేరే విషయం. బేసికలీ ఇటువంటి నాశనం జరిగిపోతుంది. ఈ పాపం అంతా కూడా నువ్వు మా చేత చేయించడానికి ఎందుకు పూనుకుంటున్నావయ్యా అని అడుగుతున్నాడు. ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియం యుద్ధం చేయుటకు గాని జూదమాడేటకు గాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమం అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతను దుర్యోధన పక్షం వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడిన ఈ సందర్భమున అట్టి సవాలు వలన కలిగిన ప్రభావమును ప్రతిపక్షం వారు గుర్తింపు లేకున్నారని అర్జునుడు భావించాను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుడి చేత ప్రతిపక్షం వారి ఆ సవాల్ను అంగీకరింపలేకపోయాను. ఫలితము మంచిదైనచో నియమములు ఖచ్చితంగా పాటించవచ్చును, కానీ ఫలితములు విరుద్ధమైనప్పుడు నియమములు కట్టుబడరాదు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించాను. రైట్. సో మొదటి శ్లోకంలోని మనకు 30వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ధృతరాష్ట్ర పిల్లలు రాష్ట్ర పుత్రులు అని పిలుచుకొస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి బంధువులు మేమందరం ఒక్కటే, మేము మా వాళ్ళనే చంపుకునే స్థితికి వచ్చేసాం. రైట్. ద డిఫరెన్సియేషన్ ఇస్ గాన్. మనకి కౌరవులు ఎప్పుడు మాట్లాడినా సరే దే నెవర్ కన్సిడర్డ్ పాండవాస్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. బట్ అర్జునుడు ఈ స్థితికి వచ్చేసరికి మేమందరూ ఒక్కటే, మాలో మాకెందుకు ఈ యుద్ధము. మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి వచ్చేసరికి ఏదో మిత్రుల మధ్య జరిగిన గొడవకి నువ్వు ఇంతదాకా సాగదీస్తున్నావయ్యా అని కృష్ణుడిని అంటాడు బేసికలీ. రైట్. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నాం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు వంశాచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తునులగుదురు. సో ధర్మం అన్నది, వంశాచారం అన్నది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వస్తూ ఉంటుంది. మరి ఆ జనరేషన్ పాస్ చేసే వ్యక్తులు ఉండరు. మగవాళ్ళంతా చనిపోతే వంశాచారాన్ని ఎట్లా పాస్ చేస్తారు? ఎప్పుడైతే వంశాచారాన్ని పాస్ చేయడం జరగదో దీన్ని సనాతనగా మొదటి నుంచి కూడా ఏదో ఒక ధర్మం అంటూ ఉంది. మొదటి నుంచి ఇదే ధర్మం అని కాదు, ధర్మానుసారము ముందుకు వెళుతుంది. ఈ రోజు ఆ ధర్మాన్ని నువ్వు నాశనం చేసే స్థితికి తీసుకొచ్చేస్తున్నావు. దిస్ ఇస్ లైక్ వరల్డ్ వార్. ఈ వరల్డ్ వార్ లో చనిపోయిన తర్వాత మగవాళ్ళందరూ చనిపోతే మిగిలిందంతా కూడా వంశాచారాన్ని స్థితికి వచ్చేస్తుంది. కృష్ణ, ఇటువంటి యుద్ధాన్ని నువ్వు, ఇటువంటి అధర్మాన్ని నా చేత చేయిస్తున్నావు, సొసైటీ అంతా నాశనం అయిపోతుంది. దానికి నేను కారణం అవుతాను. సొసైటీ నాశనం అయిపోవడానికి నేను కారణం అవుతాను. ఆ పాపం చాలా ఎక్కువ. రైట్. రాజు రాజ్యాన్ని రక్షించకపోతే పాపం, కానీ దానికంటే ఇది ఎక్కువ పాపం. ఒక సనాతన ధర్మాన్నే నాశనం చేసేస్తున్నాను. ఇక్కడ దీంతో ఆగిపోతుంది. ఆ తర్వాత ఏమైపోతుందో తెలియని పరిస్థితికి వచ్చేస్తుంది. దానికి మొత్తానికి కారణం నేనే అవుతాను. నాతో పాటు నువ్వు నా దగ్గర నుండి చేయిస్తున్నావు, నువ్వు దాంట్లో భాగం అయిపోతున్నావు కృష్ణ అని చెప్పుకొస్తున్నాడు. ఇవన్నీ అర్జునుడు చెప్తున్న రకరకాల కారణాలు. రైట్. వంశం నందుల వారు సక్రమంగా వృద్ధి పొంది ఆధ్యాత్మిక విలువను సంపాదించుటకు తోడ్పడు అనేక ధర్మాచరణలు, సాంప్రదాయాలు వర్ణాశ్రమ వ్యవస్థ నుండి ఏర్పరచబడినవి.
జననము మొదలు మరణమునకు గల అట్టి అనేక సంస్కారములు అనగా శుద్ధి కర్మలు వంశంలోని పెద్దలు బాధ్యతను వహించరు. కానీ అట్టు పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశంలో నిలిచిపోవును. ఆ వంశంలోని యువత అధర్మ మార్గము అవలంబించుటకు అవకాశము కలదు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ముక్తిని సాధించే అవకాశంను కూడా వారు కోల్పోవదురు. కనుక ఏ ప్రయోజనం కొరకై వంశంలోని పెద్దలను సంహరించుట తగదు. ఏ ప్రయోజనం కొరకైనా సరే వంశంలోని పెద్దలను సంహరించుట తగదు. సో, ఒక 2 జనరేషన్‌ని సెపరేట్ చేయడము అది కూడా పెద్ద నేరము అని చెప్తున్నాడు. ఇవాళ 2 జనరేషన్స్ కలిసి ఉంటే నేరము కిందకి వచ్చేసాం మనం. రైట్? అవునా కాదా అమ్మా? ఎ ఎం అమెరికాలో ఎవరినైనా అడిగితే వంశాచారం ఎవరికీ ఏమీ తెలీదు. ఆచారం అంటే నథింగ్. నోబడీ నోస్ బేసికల్లీ. రైట్? ఇవాళ ఏకాదశి ఓకే. సరే. ఈజ్ ఇట్ వీకెండ్ ఆర్ నాట్? అంతే. అంతే అక్కడున్న క్వెషన్. ఏకాదశా కాదా అన్నది. మరి అంటే ఇప్పుడు ఇవాళ రేపు అంతే పోతుంది. ఆచారం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక పూజ అని గాని, ఒక పురస్కారం అని గాని, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఆ డిస్టెన్స్ వచ్చేసింది. అది 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 పాపకార్యము అని చెప్తున్నాడు అర్జునుడు. అటువంటి పాపాన్ని నా చేత ఒడిగట్టిస్తున్నావు నువ్వు అని. ఆలోచిస్తే మనందరం అటువంటి పాపకార్యాలకే చేస్తున్నాం. రైట్? ఈ భూమి మీద ఏ జీవి కూడా తన ఆహారం కోసము మహా అయితే 1, 2, 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళదు. మనిషే గ్లోబ్ అవతల వైపు వెళ్ళిపోతున్నాడు. దాని కోసం ఏమండి? అంతే కదా! ఈ భూమిని ఇటు నుంచి అటు పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఏదో సంపాదిద్దామని ఇవాళ రేపు వాళ్ళని కూడా తరిమి పంపించేస్తున్నాడు. అది వేరే విషయం. ఫోర్స్‌బుల్‌గా తీసుకొచ్చేస్తున్నాడు. రైట్? ఎంత నాశనం చేసేసుకుంటున్నాము. ఇన్ ద నేమ్ ఆఫ్ డాలర్, ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ మనీ బేసికల్లీ. ఇటువంటి వంశనాశనాన్ని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి ఎస్పెషల్లీ గర్భాధార సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. అన్వాంటెడ్ ప్రాజెనీ ఇవాళ అంటే ఇవాళ అన్వాంటెడ్ ప్రాజెనీ ఏంటంటే యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ మాత్రమే అన్వాంటెడ్ ప్రాజెనీ కింద ట్రీట్ చేస్తున్నాం మనం. అదొకటి. దాన్ని కూడా అబార్ట్ చేసేస్తున్నారు కదా! బికాజ్ లీవ్ దొరకో వీళ్ళ వీళ్ళ ప్రొఫెషనల్ స్కెడ్యూల్‌కి బేబీ సెట్ కాకపోతే తీయించేస్తారు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. దీనికి ఇంక ఎండ్ ఉండదు. ఆ డిస్కషన్ స్టార్ట్ చేస్తే. మీ చుట్టాల్లో గట్రా మీకు చాలా మంది ఉన్నారు అమెరికాలో. చెప్పే విషయం ఏమి కాదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అమెరికాలో డెలివరీ అన్నది ప్రతిరోజు సమానంగా జరగాలి. కానీ మాక్సిమం డెలివరీస్ హ్యాపెన్ ఆన్ థర్స్‌డే. నుంచి కూడా థర్స్‌డేకి వచ్చేసారు. వీకెండ్ దే డోంట్ వాంట్ డెలివరీస్ బికాస్ డాక్టర్ ఇస్ నాట్ అవైలబుల్. వీకెండ్ డాక్టర్ రావడానికి ఇష్టపడ్డాడు. సో Wednesday they make a decision, they proceed for a delivery on Thursday. అక్కర్లేదమ్మా, ఇండ్యూస్ చేసేస్తారు. పెయిన్ ఇండ్యూస్ అయిపోద్దమ్మా, పెద్ద ఇష్యూ కాదు. 48 hours ముందు పెయిన్ ఇండ్యూస్ చేసేయచ్చు. బికాస్ దే డోంట్ వాంట్ డెలివరీ ఆన్ సాటర్డే, సండే షుడ్ నాట్ బి డిస్టర్బ్. విల్ హ్యావ్ మాక్సిమం బర్త్స్ ఆర్ ఆన్ థర్స్డే, సి సెక్షన్స్ ఆన్ థర్స్డే, ఇండ్యూస్డ్ ఆన్ ఫ్రైడే. దట్స్ ఇట్ బేసికలీ. మళ్ళీ మండే నుంచి స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇది ఇక్కడ దారుణం అనిపిస్తుంది అది. ఎందుకంటే దే హ్యావ్ టెక్నాలజీ, సో వీ కెన్ డిక్టేట్ టర్మ్స్. దే కెన్ చూస్ ద డేట్ బేసికలీ. ఐ మీన్ one week they will clearly say with this week when do you want. Yeah, if we are stubborn, like మనం ఏదో మన తెలుగు క్యాలెండర్ చూసుకుని శనివారం ఆదివారం అనుకున్నాం అనుకోండి, బుధవారం అపాయింట్మెంట్ ఇస్తాడు, లక్షవారం జాయిన్ అయిపోమంటాడు, ఫ్రైడేకి డెలివరీ చేసేస్తారు బేసికలీ. అందులో అనుకోలేదు, ఎందుకంటే సాటర్డే సండే కెనాట్ బి డిస్టర్బ్. దిస్ ఈజ్ హౌ డెలివరీస్ ఆర్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ వెస్టర్న్ సొసైటీ యాజ్ సచ్, half the people they're conceived after couple of drinks basically. The most of conceivement happens on Friday night or Saturday night after coming from the bar, because they don't know what they're doing after. Then Monday morning they have the choice. Morning after pill antadu. Then Monday morning if you take the pill, whatever you have done and anything happened over the weekend can be neutralized. The Monday morning pill basically. So this is how the ఇటువంటి కర్మశాలు వచ్చేస్తాయా మనుషులు లేకపోతే, మగవాళ్ళు లేకపోతే. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ హిస్టరీ ఆఫ్ వార్, మోడర్న్ హిస్టరీ ఆఫ్ వార్,
War and prostitution go hand in hand in any war, basically. సో దట్ ఈస్ వాట్ అర్జున ఇస్ వరీడ్ అబౌట్. వంశాచారం మొత్తం నాశనం అయిపోతుంది. ఆచారం అన్న పదంకి మీనింగ్ లేకుండా పోతుంది. జనరేషన్స్ సెపరేట్ అయిపోతుంది. ఆ పాపం తక్కువ పాపం కాదు. ఆ పాపాన్ని నాకు నువ్వు చేస్తున్నావు. ఇంకా ఇంకా 40వ శ్లోకం. అధర్మ అభివాత కృష్ణ అధర్మ అభిభావాత్ కృష్ణ ప్రత్యుషంతి కుల స్త్రీయ స్త్రీషు ప్రదుష్యంతి కుల స్త్రీయ స్త్రీయు దుష్టతు వార్ణేషాం స్త్రీయు దుష్టాసు దుష్టాసు వార్ష్టేయ, రైట్? వార్ష్ణేయ. స్త్రీయు దుష్టాసు వార్ష్ణేయ. జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుటి చేత కుల స్త్రీలు ఉలటలగుదురు. ఓ వృష్ణవంశీ సంజాతుడా, అట్టి కుల స్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంటే కుల స్త్రీలు కులతలవుతారు. ఆ తర్వాత అప్పుడు ప్రపంచం అంతా కూడా అవాంఛనీయ సంతానంతోనే నిండిపోయి ఉంటుంది. అన్వాంటెడ్ చిల్డ్రన్ అంటే అన్ప్లాన్డ్ చిల్డ్రన్ అంటే మళ్ళీ గర్భాధార సంస్కారం జరగని పిల్లలు. వీళ్ళ వలన ప్రపంచానికి నష్టమే. ఎందువల్ల నష్టము అంటే వీళ్ళ అధర్మాన్ని మాత్రమే వీళ్ళ వలన అధర్మమే ప్రాగులాడుతుంటుంది. అధర్మం పెంపొందించిపోతుంది. అంటే బికాజ్ మన సంస్కృతిలోని ఇదంతా అంత క్లియర్గా ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారము ఇట్ కెన్ బి డిసైడెడ్ వాట్ యూ హ్యావ్ టు డూ టు హ్యావ్ ఎ మేల్ చైల్డ్, వాట్ యూ హ్యావ్ టు డూ టు హ్యావ్ ఎ ఫీమేల్ చైల్డ్. అది కూడా అంత క్లియర్గా ఉంది. భాగవతంలో రాసి పెట్టింది ఇదంతా కూడా. ఈ సంస్కారం చేసుకుంటే ఈ మగ పుత్రుడు పుడతాడు, ఈ సంస్కారం చేస్తే పుత్రుడికి పుడుతుంది అని కూడా క్లియర్గా రాసి. కానీ ఇవంతా మన వాళ్ళు అది వదిలేసి అవాంఛనీయ సంతానము అంటే యూ మెంట్ సంథింగ్ అండ్ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్. కిడ్స్ ఆర్ హ్యాపెనింగ్ యాజ్ రిజల్టెంట్ ఆఫ్ బాడీలీ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్వాంటెడ్ ప్రాజెనీ basically. The union is not happening for the cause of a child, basically. That itself, basically, right? And what happens? అటువంటి పిల్లలు ఏం చేస్తారు? పుట్టిన తర్వాత యూ వాంట్ సంథింగ్, దట్స్ వై వీ వర్ బోర్న్ అనేది చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి తిరిగి. అది కూడా వింటూ ఉంటాం మనం సినిమాల్లో. రేపు సినిమాల్లో అలాంటివే ఉంటాయి డైలాగ్స్. రైట్? ఎందుకు వస్తుంది అంటే సొసైటీ ఈ విధంగా నాశనం అయిపోతుంది యుద్ధంలోని ఇట్లా జరిగితే. సో మళ్ళీ దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాషని కొంచెం కేర్ఫుల్గా టేక్ ఇట్ ఇన్ అండర్ కాంటెక్స్ట్. బేసికలీ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. బేసికలీ జీవితం మందలి శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మిక ఉన్న మానవ సంఘమునందరి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారం. దేశము మరియు సమాజము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించుటకు వీలుగా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనలున్నట్లుగా వర్ణాశ్ర ధర్మమును ఏర్పాటు చేయబడినది. ఇది క్లియర్ సెంటెన్స్ అమ్మా. వర్ణాశ్ర ధర్మం వలన తాలూకు ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించుటకు వీలుగా. అది 4 ఆశ్రమాలు ఎందుకు వచ్చాయి అంటే వీళ్ళకి అప్ అండ్ డౌన్ పెట్టదామని కాదు, వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు కాదు అని చెప్పడానికి కాదు, కేవలము సొసైటీని యాజ్ ఎ హోల్ ఆధ్యాత్మికం వైపు నడపడానికి ఈ 4 ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. ఇవాళ రేపు 4 ఆశ్రమాలు లేవు, అందరూ శూద్రతత్వమే చేసుకెళ్తున్నాము. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు చెప్పింది చేసుకు వెళుతూ తన సుఖాన్ని తన శారీరక సుఖాన్ని అనుభవించడం కోసే జీవితము అన్న భావనలో బతుకుతున్నాము.
ఉత్తమ పౌరులు ఎప్పుడు జన్మిస్తారయ్యా అంటే స్త్రీల ధర్మవర్తనము మరియు ప్రాతివర్చం పైననే ఆధారపడి ఉన్నది. ఉత్తమ పౌరులు జన్మించడం అనేది స్త్రీల యొక్క ధర్మ ప్రవర్తన పాతివ్రత్యం పైన ఆధారపడింది. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశం ఉన్నట్లుగా స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికములుగా ఉండును. అంటే జనరల్లీ మెన్ ఆర్ ఈజీలీ ఫాలెన్ బేసికల్లీ. బట్ వుమెన్ ఆర్ నాట్ అని చెప్పి, బట్ యుద్ధంలోని మనుషులు లేకపోతే, మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు కూడా పాడయ్యే అవకాశం ఉంది. చాలా సొసైటీస్ ఇవాటికి కూడా, ఎస్పెషల్లీ జూయిష్ సొసైటీ చూస్తే ఉమెన్ ఆర్ పుట్ ఎట్ ఎ వెరీ హై ప్లాట్ఫామ్. ఈవెన్ హిందూ సొసైటీలో కూడా ఉమెన్కి ఉన్నంత రెస్పెక్ట్ మన వెస్ట్రన్ సొసైటీలో నిజానికి కనబడదు. మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ ఈక్వాలిటీ మనం వెస్ట్రన్ సొసైటీలో ఇస్ మచ్ ఫార్వర్డెడ్ అనుకున్నాం, కానీ దానికి రెస్పెక్ట్ చేస్తున్నంత రెస్పెక్ట్ ఇక వెస్ట్రన్ సొసైటీలో ఉమెన్కి అయితే లేనే లేదు. ఒప్పుకుంటారో లేదో మరి అది వేరే విషయము. జూయిష్ సొసైటీలో అయితే ఆల్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఓన్లీ ఫర్ మెన్. మగవాళ్ళకి రోజుకి కనీసం 4-5 గంటలు పూజలో ఉంటారు వాళ్ళు. రోజుకి కనీసం 4-5 గంటలు పూజలో ఉంటారు. అన్ని ఆచారాలు మగవాళ్ళకే, అన్ని ఉపవాసాలు మగవాళ్ళకే. 40 రోజులు ఉపవాసం చేస్తారు వాళ్ళ జూయిష్ మంత్లోని బేసికల్గా. ఫ్రైడే ఉపవాసం ఉంటారు. సబాత్ అంటారా దాన్ని, సంథింగ్ లైక్ దట్. దే కెనాట్ ఈట్ ఎనీథింగ్ దట్ టచెస్ ఫైర్ ఆర్ నైఫ్ బేసికలీ. ఆ రోజు అంటే అరటిపండు, ఉల్చుకు తినే పండే కానీ కట్ చేసే పండు కూడా తినడానికి వీలు లేదు బేసికలీ. అది దోస్ ఆర్ ఆల్ ఫర్ మెన్. ఉమెన్ కంటే కూడా మెన్కి ఇవన్నీ. పొయ్యి అంటే వెలిగించడానికి లేదు, లైట్ వేయడానికి లేదు, అసలు ఫైర్ అన్నది ఉండదు ఆ రోజు. జనరల్గా థర్స్డే నైట్ లైట్ ఆన్ చేసి ఉంచితే స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫైర్ వస్తుందని చెప్పి మళ్ళీ సాటర్డే మార్నింగే మళ్ళీ స్విచ్ ఆపరేట్ చేస్తారు. ఒక లైట్ వేసి ఉండిపోద్ది, ఆఫ్ చేసి ఉండిపోతుంది అంతే. స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం కూడా చేయరు బేసికలీ. ఇజ్రాయెల్లో ఇప్పటికే అలాగే పాటిస్తారు వాళ్ళు. ఐ వాజ్ దేర్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ అబౌట్ 1.5 months ఉన్నాను నేను అక్కడ. ఐ వాజ్ దేర్ ఫర్ ఫ్యూ ఫ్రైడేస్. 10వ అంతస్తుల హోటల్లో ఉంటే ఆ రోజు మాత్రం లిఫ్ట్ ఆపరేషన్ కూడా ఆటోమేటిక్గా జరుగుద్ది అన్నమాట. ప్రతి ఫ్లోర్ అది ఆగుతూ వెళుతూ. రోజు ఎలక్ట్రిక్ కీస్ కూడా పనిచేయవు, అన్ని మాన్యువల్ కీస్ ఇస్తారు ఆ రోజు రూమ్స్ ఓపెన్ చేసుకోవడానికి కూడా. ఈ రోజుకి కూడా ఇవాళకి కూడా అట్లాగనే ఉంటుంది. ఎనీవే, అంటే అంత ఉన్నతమైన స్థితి స్త్రీకి ఇచ్చారు వాళ్ళు యాక్చువల్గా జూయిష్ కమ్యూనిటీలో. మన ఇండియన్ కమ్యూనిటీ కూడా ఇట్లాగనే ఉంటుంది. మనం వెస్టర్న్లో ఉమెన్ మ్యాన్ ఈక్వల్ అని ఇదన్నీ అనుకుంటాం, కానీ దెర్ ఈస్ నాట్ సో మచ్ ఆఫ్ ఈక్వాలిటీ దేర్ బేసికలీ. That is the reason why you have so much of competition for being young. Only in the young people there is so-called equality. Once they get old, they're all diverse and single women basically in Western community. French community goes, European community అయితే ఇంకా దారుణంగా ఉంటుంది అసలు. You can't, I don't want to record some of the things we talk basically. It is such European community of women treatment is even. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఉమెన్ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈక్వాలిటీ, ఇట్ ఈస్ ఆల్ హ్యాపెన్ బేసిక్. ఎనీవే, సో సత్ప్రవర్తన వర్ణాశ్ర ధర్మాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇట్లా జరిగింది. ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల యొక్క ధర్మ ప్రవర్తన ప్రాతివర్త్యం పైన ఆధారపడింది. బాలురు సులభంగా తప్పుదారి పట్టడానికి అవకాశం ఉన్నట్లుగానే స్త్రీలు కూడా పతనము కూడా అవకాశం అధికముగా నుండెను. కనుకనే పిల్లలకును స్త్రీలకు కూడా కుటుంబంలోని పెద్దల సంరక్షణ అవసరము. స్త్రీలు వివిధ ధర్మాచరణలందు నెలకొనట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకుండాను చాణక్య పండితుల అభిప్రాయమున అనుసరించి స్త్రీలు సాధారణంగా గొప్ప వివేకవంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మకార్యములకు సంబంధించిన వివిధ వంశాచారాలు నిమగ్నములు చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతిని పాటించిన యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును. మళ్ళీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఇది శాస్త్రానుసారము అన్న మాట ఎక్కడ వాడలేదు. చాణక్య పండితుడు చెప్పాడు, శాస్త్రంలో చెప్పిన విషయం కాదు. స్త్రీలు సహజంగా వివేకవంతులు కారు అనే విషయం. దీన్ని కాంటెక్చువల్ గా అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ పరమాత్ముడు పురుషుడు, ఆత్మకి స్త్రీతత్వము పురుషతత్వం అన్నది లేదు. ఆత్మ స్త్రీ శరీరంలో ఉండొచ్చు, పురుష శరీరంలో ఉండొచ్చు. పరమాత్ముడు పురుషుడు, మిగతాదంతా ప్రకృతే. ఆ విషయానికి వస్తే మగవాడు కూడా మనం మగ శరీరంలో ఉన్న ఆత్మ కూడా ప్రకృతే.
అంటే స్త్రీకి స్త్రీతత్వం కింద ఒక్క పరమాత్మను మాత్రమే పురుషతత్వం. ఏమా? పురుషతత్వం, మిగతాదంతా స్త్రీతత్వం కిందకే వస్తుంది. సో ఆత్మకి స్త్రీతత్వం పురుషతత్వం అని లేదు. కానీ పురుష శరీరంలో ఉన్నప్పుడు పురుషుని గాను, స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు స్త్రీని గాను బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆత్మ ఆ శరీరానుగుణంగా కొంత కొంత క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటుంది. పురుషుని కంటే కూడా స్త్రీకి శరీర భావన, దేహ భావన కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉండాలి కూడా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బేసికలీ. ఏ వుమెన్ డస్ నాట్ వాంట్ టు టేక్ ఆఫ్ హర్ క్లోత్స్ యాజ్ మచ్ ఈజీలీ యాజ్ ఎ మ్యాన్ వాంట్స్ టు టేక్ ఆఫ్ హిస్ క్లోత్స్. అదేంటి? అది స్త్రీ తత్వం, అది స్త్రీ శరీర భావం. అర్థమవుతుంది కదమ్మా. అందువలన ఆ స్త్రీతత్వము అట్లా ఉంటుంది. అంటే శరీర భావతత్వము మగ 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 శరీరానికి స్త్రీ శరీరానికి కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతేకాదు మగ శరీరం కంటే కూడా స్త్రీ శరీరానికి కొంత సెంటిమెంటల్ ఆస్పెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే అది ఎందువల్ల వస్తుంది అంటే తల్లితత్వం వలన, మాతృత్వం వలన ఒక పిల్లవాడు ప్రతి ఇంట్లో జరిగేది కూడా ఇంతే కదా. ఏదైనా అవసరం ఉంటే తండ్రితో అవసరం ఉన్నా సరే తల్లితో చెప్పిస్తాడు. ఎందుకంటే తల్లితో ఉన్న కనెక్టివిటీ, అది అటాచ్మెంట్, అది స్త్రీతో అటాచ్మెంట్ ఉంటుంది. ఆ తత్వాన్ని చాణక్య పండితుడు వివేకత్వంలోని లోవర్ కింద ఆయన రాసుకొచ్చాడు. యాజ్ ఎ ఆర్డర్, యాజ్ ఎ స్పిరిచువల్ ఆర్డర్. అది మనం గ్రహించాల్సింది. చాణక్య పండితుడు రాసిందంతా కూడా ఆయనకి స్పిరిచువల్ నాలెడ్జ్తో కాకుండా సోషల్ నాలెడ్జ్, సోషల్ ఆర్డర్లోని ఈ ఆస్పెక్ట్స్ మనం గుర్తించాలి అని రాసుకొచ్చాడు. కానీ ఒకసారి ఈ ఈ ఈ స్త్రీతత్వం అన్నది ఎందుకు వస్తుంది అంటే భౌతిక కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. స్త్రీకి ప్రకృతి సంబంధము, భౌతిక ప్రపంచ సంబంధము పురుషుని కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శారీర అవగాహన, కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న స్త్రీకి ఇది సంబంధము లేదు. మళ్ళీ ప్రభుపాదుల వారే చాలా చోట్ల అది రాసుకుంటూ వస్తారు. ఒకసారి ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలోకి ఎదుగుతారో అప్పుడు ఇది ఉండదు. యుగో మీరు చూస్తున్నారు కదా, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళి యూ హ్యావ్ ఆల్ ద మెన్ వన్ సైడ్, ఆల్ ద ఉమెన్. విచ్ ఈజ్ మోర్ కలర్ఫుల్? ఎందువలన దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బేసికలీ, రైట్? దేహ భావం ఎక్కువ ఉంటుంది. దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ సో మెనీ ఫ్లోర్స్ ఆఫ్ శారీ షాప్ అండ్ దెన్ యూ హ్యావ్ 1 floor ఆఫ్ జెంట్స్ షాప్ ఇన్ ద సేమ్ షోరూమ్. ఏమా? సేమ్ షోరూమ్. ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తే 4 ఫ్లోర్లు ఆడవాళ్ళ బట్టలు ఉంటే మగవాళ్ళకి ఫ్లోర్ కొట్టకుండా ఒక ఫ్లోర్ ఎక్కడో ఉంటుంది బేసికలీ, రైట్? ఏమండి? సెక్షన్. ఐ మీన్ బేసికలీ దట్ ఈస్ ద జనరల్ ఇంక్లినేషన్. ఇప్పుడు మగవాళ్ళకు కూడా బ్యూటీ పార్లర్లు వచ్చేసాయి. బట్ ఎర్లియర్ బ్యూటీ పార్లర్ ఫర్ మ్యాన్ అంటే ఇట్స్ అన్మ్యాన్లీ థింగ్ బేసికలీ. బట్ నౌ ఇట్స్ యాక్సెప్టెడ్. అంటే వాళ్ళు కూడా అంత దేహ భావన పెరిగిపోతుంది, కాన్షియస్నెస్ పెరిగిపోతుంది. బట్ వెన్ యూ కమ్ టు ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో ఉన్న ఉమెన్కి, then they don't really care how many floors that shopping mall is basically, right? Once they're into that spiritual mode of thinking, now the purpose of cloth is different from the purpose of perception on that cloth before and now basically. అప్పుడు అది అన్ని రంగులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు మోర్ కంఫర్టబుల్ శారీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కలర్ఫుల్ శారీ బేసికలీ, రైట్? ఆ స్టేజ్కి వస్తాం. వయసుతో పాటు కూడా అది వస్తుంది. దట్ ఈస్ బికాజ్ వయసుతో పాటు ఎందుకు వస్తుందంటే వయసుతో పాటు ఆధ్యాత్మిక ఆలోచన పెరుగుద్ది కాబట్టి, వయసుతో పాటు ఆ దేహ భావన తగ్గుద్ది కాబట్టి. ఈయనని చాణక్య పండితుడిని చెప్పిన మాటని ప్రభుపాదుల వారు ఇట్లా చెప్పుకొచ్చారు. బట్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఇక్కడ మళ్ళీ ఇది ఎందుకు పెట్టారని చెప్తే, ఇక్కడ అంతా కూడా మనము భౌతిక ప్రపంచ లక్షణాలనే మాట్లాడుకుంటున్నాం, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మాట్లాడుకోవట్లేదు. అర్జునుడు ఎంత భౌతిక తత్వంతో ఆలోచిస్తున్నాడు అన్నది మనకి ఒకసారి చెప్పడం కోసము చాణక్య పండితుడు భౌతిక ప్రపంచం గురించి చెప్పిన విషయాన్ని మళ్ళీ మనకు చెప్పుకొచ్చారు. దిస్ లో ఈజ్ అర్జునస్ థింకింగ్. దిస్ లో ఈజ్ అర్జునస్ థింకింగ్. కనుకనే స్త్రీలను ధర్మకార్యములు సంబంధించి నిమగ్నించడం పాద్యభక్తి. అటు వర్ణాశ్ర ధర్మం విఫలమైనచో
సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుగుదురు. దానితో అవాంఛనీయ సంతానం ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబలమగును. సంఘమున బాధ్యతారహితులైన వ్యక్తులు వ్యభిచారిని ప్రోత్సహించుచుందరు. మానవ సంఘమున అవాంఛనీయ సంతానము పెచ్చు పెరిగి యుద్ధములను మరియు అశాంతికి దారి తీయును. So again, as I said, every war has connectivity with the element of prostitution, basically. In fact, the whole Barbie doll was invented to satisfy the West Germans in World War II, basically. Now it has become a popular toy. వాళ్ళని వాళ్ళ బొమ్మను చూసి ఆనందపడడం కోసం తయారు చేసిన బొమ్మ అది బార్బీ డాల్, బేసికలీ ఫర్ ద సోల్జర్స్ ఇన్ వెస్ట్ వరల్డ్ వార్ II. టు ఫిమేల్ టాయ్ చేసేసారు బేసికలీ. ఎనీవే, సో ఇటువంటి కార్యక్రమాలని నాకు దూరంగా ఉండాలి అని చెప్పి అర్జునుడు కోరుకుంటున్నాడు. సంకరో నరకాయివా కుల జ్ఞానం కులస్య చ పితాంతి పితరో హ్యేషాం పతాంతి పితరో హ్యేషాం లుప్త పిండ ఉదక క్రియా. హరే కృష్ణ. అవాంఛనీయ సంతానము వృద్ధి ఎగుటి చేత కుటుంబం వారికి, కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారికి కుటుంబ ఆచారం నాశనము చేసిన వారి ఇరువురికి నరక జీవితము సంప్రాప్తించెను. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనము పొందుదురు. హరే కృష్ణ. ధర్మము అధర్మం, ధర్మాధర్మం అన్నీ కూడా చాలా మటుకు ఈ భూమండలానికి, ఈ బ్రహ్మాండానికి సంబంధించిన విషయాలు. సో ధర్మాన్ని అనుసరించి మనము స్వర్గలోకానికి వెళ్తామా, నరకలోకానికి వెళ్తామా, అదర్ ఒక్కోసారి ఈ రెండు లోకాలకి వెళ్ళలేకపోతే పితృలోకంలో ఉండిపోతారు. పితృలు వాళ్ళకి అంతటి ఇది లేకపోతే పితృలోకంలో ఉండిపోతారు. ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళే అంతటి ఎలిజిబిలిటీ లేకపోతే ఆ పితృలోకంలో ఉండిపోతారు. వాళ్ళని పితృలోకం నుంచి బయట పంపడానికి మనం పిండాలు అవి పెడుతూ ఉంటాం. ఏమండి, పిండ ప్రదానం చేస్తుంటాం. ఈ ఆచారం అంతా ఆగిపోతుంది. ఎవడికి సంతానమో తెలియదు. అటువంటి పరిస్థితులను ఈ ఆచారం ఆగిపోతే ఏం జరుగుద్ది అయ్యా? ఈ ఆచారం ఆగిపోతే ఏం జరుగుద్ది? చేసిన వాడు ఆచారం ఆగిపోవడానికి కారణమైన నాకు కూడా పాపం. ఇన్ఫాక్ట్ ఇవాళ రేపు వెస్ట్రన్ సొసైటీ అంతే. ఎవరు పిల్లలో తెలియని పరిస్థితి. బేసికలీ ఐ డోంట్ నో ఇఫ్ ఎవర్ ఐ టోల్డ్ యూ దిస్. హోమ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, చెప్పానమ్మా. ఇది హోమ్ ఇన్సూరెన్స్ కట్టాలి. ఇక్కడ మనం ఇంటికి కొనుక్కుంటే ఇల్లు ఇన్సూరెన్స్ కడతాం కదా, దానికి టైటిల్ ఇన్సూరెన్స్ అంటారు. టైటిల్ ఇన్సూరెన్స్ అంటే అమ్మిన వాడు ఇల్లు ప్రాపర్టీ సైట్ అమ్మేసిన తర్వాత ఇంకెవరైనా వచ్చి ఆ సైట్ నాది అని చెప్పి ఫైట్ చేస్తే, మన మీద కేసు వేస్తే, ఏమండి అడిగితే వాడి మీద కేసు వేయడానికి మనం లాయర్ ఫీజు కట్టడానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ లాయర్ ఫీజు టైటిల్ ఇన్సూరెన్స్ అంటారన్నమాట. ల్యాండ్ టైటిల్ ఇన్సూరెన్స్. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఖర్చులు కోసం అందులో వాడు డిక్లేర్ చేస్తాడు అన్నమాట. అమ్మిన వాడు డిక్లేర్ చేస్తాడు. దట్ ఈస్ వన్ రీజన్ వై ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ బై హౌస్ ఇన్ అమెరికా. బేసికలీ మై చిల్డ్రన్ రాస్తాడు మాట. దాని మీద మనం సంతకాలు పెట్టాలి. ఏమండి, అండ్ మై నోన్ అండ్ అన్నోన్ చిల్డ్రన్ హ్యావ్ నో రైట్ ఆన్ దిస్ ప్రాపర్టీ. దాని మీద ఎవడొస్తాడో, ఎవడు ఫైట్ చేస్తాడో వాడితో మనం ఫైట్ చేయడానికి ఇవన్నీ జరుగుతాయా అని కాదు, జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ దానికోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము అంటే భయపడాల్సిన విషయమే కదా. బేసికలీ సీ వాట్ ఇట్, అంత దారుణమైన పరిస్థితి. ఇంకక్కడ పితృలోకం నుంచి బయటపడి
పిండం పెట్టేవాడు ఎవడున్నాడు చెప్పండి ఇటువంటి సొసైటీలో. బేసికలీ దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఆల్ హెడింగ్ టు బేసికలీ. సో అటువంటి వాళ్ళని ఆపినా సరే నాకు పాపమే వస్తుంది అటువంటి వాళ్ళు అందరూ అక్కడ చిక్కుబడిపోయి ఉండిపోతే అవంతా నా వల్లే పాపమే కదా. మళ్ళీ మనం ఇది అర్జునుడి తాలూకా ఏమండి సంశయాలు, ఇదంతా కూడా కారణాలు, ఎక్స్క్యూజెస్ బేసికలీ. అంటే అర్జునుడు మొత్తం దేహ భావనలో ఉన్నాడంటే తెలుస్తుంది, చెప్తున్నాడు కదా, దేహం విడిచిన తర్వాత ఆత్మలు పితృలోకంలో పడి ఉండిపోతాయి. వాటిని బయట పంపించకుండా ఉండే మార్గాన్ని దానికి నేను కారణం అయిపోతాను. ఇప్పుడు కాదు, రాబో తరాలన్నిటికీ కూడా నేను కారణం అయిపోతాను. ఆత్మలు ఘోషిస్తే ఆ శాపం నాకు వస్తుంది అని చెప్పుకొస్తున్నాడు. నాకు శాపం వస్తుందంటే నేను నరకానికి వెళ్తాను. అంటే నేను వెళ్ళానంటే మళ్ళీ అర్జునుడు శరీరం కాదు కదా, అర్జునుడు ఆత్మ వెళ్తున్న సంగతి కూడా వాడికి తెలుసు. కానీ ఇటువంటి పాపానికి జస్టిఫికేషన్ నా దగ్గర లేకుండా పోతున్నది అని చెప్పుకొస్తున్నాడు. అవాంఛిత సంతానం వృద్ధి చెందుట చేత కుటుంబ ఆచారం నాశనం చేసిన వారికి, అంటే కుటుంబాచారం నాశనం చేసినా సరే మా పాపం వస్తుందని చెప్తున్నాడు. మనం ఎవరినైనా పిల్లల్ని అమెరికా పంపించండి, మీ పిల్లలు మనం ఎంకరేజ్ చేస్తే మనకు కూడా పాపం వస్తుందేమో ఈ లెక్కన. నరక జీవితం సంప్రమిస్తుంది. పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలిపివేయటబడి చేత అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనం పొందుతారు. ఆ పాపం కూడా నాకే వస్తుంది. కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములోని పితరులు నియమానుసారం పిండోదక ప్రధానము పితృతర్పణం చేయవలసిన అవసరం కలదు. విష్ణువును ఆరాధించడం ద్వారా ఈ పిండోదక ప్రధానం జరపబడదు. ఎందుకనగా విష్ణు భగవానికి అర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట చేత సమస్త పాప ఫలములను నశించింది. కొన్ని మార్లు పితరులు వివిధ పాప ఫలితమును అనుభవించుచుందురు. మరికొన్ని మార్లు వారికి తిరిగి స్థూల దేహం లైభింపక భూతప్రాతములుగా సూక్ష్మదేహమునందు బలవంతముగా నిలిపవలసి వచ్చింది. కానీ వారి సంతానము వారికి భగవత్ ప్రసాదమును అర్పించినచో ఆ పితృల రూపము నుంచి మరియు ఇతర దుర్జీవన పరిస్థితుల నుంచి విడుదల పొందగలుగుదురు. పితరులకు అట్లా సహాయం చేయుట ఒక వంశాచారం. వాస్తవమునకు భక్తియుక్త సేవయందు నెలకొనిన వారు అట్టి కర్మకాండలను తప్పక చేయవలను. కానీ భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వారు అట్టి కర్మలను చేయవలసిన అవసరం లేదు. సో భక్తియుక్త సేవలను నెలకొనని వారు కంపల్సరిగా అటువంటి కర్మలు చేయాలి. కానీ ఎప్పుడైతే మీరు వైష్ణవత్వాన్ని స్వీకరిస్తారో మీరు చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ భాగవతంలోని మనకు దీనికి ఎగ్జాంపుల్గా ప్రహ్లాదు గురించి చెప్పుకొస్తాడు. ప్రహ్లాదుడి వలన అటు 30 తరాలు ఇటు 30 తరాలు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు మోక్షం సంపాదించారు అని చెప్పి నరసింహస్వామి అతనికి వరం కింద ఇస్తాడు బేసికల్లీ. సో ఎప్పుడైతే వైష్ణవ తత్వానికి వస్తామో, అంటే వైష్ణవ తత్వానికి రావడం అంటే ప్రసాదాన్ని తీసుకుంటారు, దానినే నలుగురికి అర్పిస్తారు. సో ఆ పుణ్యం సరిపోతుంది. మనకే కాదు, మిగతా ముందు తరాల వాళ్ళని కూడా ఉద్ధరించడానికి అని చెప్పుకొస్తున్నారు. కేవలము భక్తియుక్త సేవ ఎందు నెలకొనటి ద్వారానే మానవుడు తమ వేల కొలిది పితృదేవతలను వారు అనుభవించిన అన్ని రకాల దుఃఖముల నుంచి విముక్తిని చేయగలుగును. ఈ విషయమై శ్రీమద్ భాగవతం నందు కూడా ఇట్లా చెప్పబడింది. సమస్త ధర్మములను విడిచి ముక్తి నొసగడి ముకుందుని పాదార విందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమునందు పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి విధులను గాని బాధ్యతలు గాని లేవు. అతడు వారికి రుణపడి ఉండడు. దేవాది దేవుడికి భక్తియుక్త సేవటం చేయటం ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే నిర్వర్తించబడును. ఎందుకంటే అవునమ్మా, కృష్ణుడు ఉద్ధవ గీతలో మాట ఇది. ఉద్ధవుడికి చెప్తాడు ఈ మాట. 11వ అధ్యాయం 11వ స్కందం అంటే ఉద్ధవ గీత. ఏమ్మా ఉద్ధవ గీత వైష్ణవతత్వం తాలూకు గొప్పతనం చెప్తూ అన్నమాట కృష్ణుడు. అంటే ఎప్పుడైతే భగవంతుని ప్రార్థిస్తామో అందరినీ కూడా అన్ని దేవతలకి కూడా ప్రార్థించినట్లే అవుతుంది. ఇదివరకు 10 రకాల ట్యాక్స్లు ఉండేవి, ఇప్పుడు జిఎస్టీ అన్నారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ బేసికల్లీ. ఇదివరకు 10 రకాల డిపార్ట్మెంట్స్ మనం ట్యాక్స్ కట్టేవాళ్ళం. మీరు జిఎస్టీ కట్టండి, అక్కడ నుంచి మేము డివైడ్ చేస్తాం ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలో. శ్రీకృష్ణుడు అదే మాట చెప్తున్నాడు. నువ్వు ఆ దేవతని ఈ దేవతని పూజ చేయాల్సిన అవసరం లేదు. నాకు పూజ చేస్తే నేను చెప్తాను వాళ్ళు ఎలా చేసుకోగలుగుతారు. ఎందుకంటే అంతిమంగా అది మళ్ళీ నా చేతికి రావాల్సిందే. మీరు నాకు పూజ చేసి ఈ ప్రాసెస్ లో వాళ్ళ ఎఫిషియన్సీని తగ్గిస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వకుండా. దే హ్యావ్ అన్ అదర్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ దిస్ టాక్సేషన్. అది ఆ పని వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ కార్యాన్ని వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళని చేసుకోండి, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పుకొస్తున్నారు. సో భక్తి మార్గంలో నేను వాళ్ళైతే ఇవన్నీ చెయ్యాలయ్యా. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు
భగవంతుని ఒక్కడిని పూజించగలిగితే చాలు, ఆటోమేటిక్గా అందరినీ పూజ చేసుకున్న వాళ్ళవి అవుతాము. సో దట్ ఈస్ వాట్ మనకి అందులో చెప్తున్నారు. నెక్స్ట్ 42వ శ్లోకాలు. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మశ్చ శాశ్వతః. దుష్ట చర్యల చేత కులాచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. ఎప్పుడైతే మనము ఒక కుటుంబంలోని వాటి ధర్మాన్ని నాశనం చేస్తామో దాని వలన కులధర్మము, జాతి ధర్మము అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయ్యా. కులధర్మం అంటే ఫ్యామిలీ ధర్మం. ఫ్యామిలీ ధర్మం అంటే ఒకళ్ళకి రక్షించుకోవాలి, సహాయపడాలి. ఏం సహాయపడాలి అంటే ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్లేలాగా సహాయపడాలి. లేకపోతే సహాయమే కానే కాదు. మన పిల్లలని మన మీద ఆధారపడిన వాళ్ళని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళలేకపోతే అది ధర్మం కానే కాదు. అట్లాగనే మనం మన ధర్మం ప్రకారం, మన వర్ణాశ్ర ధర్మం ప్రకారం జీవితానికి వెలుగుచ్చుకుంటే అదే జాతి ధర్మం అవుతుంది. ఎప్పుడైతే ఇవి మనం బేసిక్ ఫండమెంటల్ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తున్నామో అప్పుడు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి అర్జునుడు మానవుడు తన చర్మ గమ్యమైన మోక్షమును సాధించే విధముగా సంఘములోని 4 వర్ణముల వారి సంక్షేమ కార్యాలు నిర్ణయింపబడ్డాయి. అవి సనాతన ధర్మము లేదా వర్ణాశ్ర ధర్మముచే నిర్దేశింపబడినవి. కనుకనే సనాతన సాంప్రదాయములకు భంగము కలిగించు బాధ్యతారహిలైనచో సంఘ నాయకులచే సంఘమునందు అయోమయ పరిస్థితి ఏర్పడుచున్నది. తత్ఫలితంగా ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుతున్నారు. అట్టి నాయకులు అందులుగా పిలువబడుదురు. అంతేకాకుండా వారిని అనుసరించి జనులు కూడా నిశ్చయంగా అయోమయ స్థితికి గురి కాక తప్పదు. మనం ఇటువంటి నాయకులతో దగ్గర జీవిస్తున్నప్పుడు ఇటువంటి నాయకులయ్యా విష్ణువును విస్మరించిన నాయకులు, భగవంతుని విస్మరించిన నాయకులు. అటువంటి నాయకులు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు మనం కూడా అయోమయ స్థితికి తప్పకుండా విడిపోతాము. సో యుద్ధం వలన ఈ వంశాలను ఎట్లా నాశనం అయిపోయి అందులోంచి వచ్చే నాయకులు వాళ్ళకి భగవంతుని భావన లేకుండా ఆ స్థితి లేనప్పుడు వాళ్ళు సొసైటీ మొత్తాన్ని నాశనం చేసేస్తారు. దానంతటికీ నేనే కారణం అవుతున్నాను అని చెప్పి అర్జునుడు చెప్పుకొస్తున్నాడు. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దనం నరకే నియతం వాసో భవతీత్యానుశుశ్రుమాం. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మమును నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులవుదురని గురు శిష్య పరంపరగతముగా నేను విని ఉంటిని. హరే కృష్ణ. ఇంకా వాళ్ళకి ఇంకా ఇంత పుణ్యం చేసుకున్న ఫలితం లేదు, శాశ్వతంగా నరకంలోనే ఉండిపోతారు. నువ్వు నన్ను శాశ్వతంగా నరకంలోకి తీసుకువెళ్ళే స్థితిలోకి తీసుకువెళ్తున్నావు. నా చేత ఇటువంటి యుద్ధం ఎంకరేజ్ చేసి నన్ను శాశ్వతంగా నరకంలో ఉంచే స్థితికి తీసుకెళ్తున్నావు. నేను వీళ్ళందరినీ చంపితే నరకాల్లోకి వెళ్ళిపోతాను. ఈ విషయాన్ని నేను గురు శిష్య పరంపరంగా విన్నాను. అందువలన నేను యుద్ధం చేయను అని చెప్పుకొస్తున్నాడు. మరి ఇన్ని అన్ని రియల్ జెన్యున్ కారణాలే కదా. మరి ఇటువంటి వ్యక్తి యుద్ధం ఏమండి
అవును. ఇదంతా కరెక్టే. ఆతృతగా ఉందా? మనం జనరల్‌గా ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఈ చాప్టరే చెప్పరు. ఏమో అర్జున్ విషాద యోగం అనేస్తారు. అక్కడి నుంచి రెండో అధ్యాయంలోకి వెళ్ళిపోతారు బేసికల్లీ రైట్. అంతా అర్జునుడు చెప్తున్నాడు. ఇవన్నీ కష్టాలు, ఇవన్నీ నా వల్ల నువ్వు చేయిస్తున్నావు. నన్ను పాపంలోకి నెట్టేస్తున్నావు. ఇంతటి వ్యక్తి వచ్చి యుద్ధం ఎలా చేయగలిగాడు మరి? అంతే మళ్ళీ మనం ఒక మాటలో చెప్పేస్తున్నాం. దేహభావం చెప్తున్నాడని. దేహభావం ఒక్కటే కాదు. ఎంత ఆలోచన చేస్తున్నాడు కదా! ఎన్ని కారణాలు చెప్తున్నాడు కదా! మరి ఎందుకు ఇంత జరుగుతుంది? ఇది పాపం, ఇది శాశ్వత నరకం ఎక్కడొస్తుంది అంటే ఆ అటాచ్‌మెంట్‌కే. బేసికల్‌గా ఫండమెంటల్ అటాచ్‌మెంట్ ఎంత డేంజరస్సో చెప్పడం కోసమే ఇదంతా డిస్కస్ చేస్తున్నాం. అంటే అటాచ్‌మెంట్ డేంజరస్ కాదు. అటాచ్‌మెంట్ డేంజరస్ కాదు. భగవంతునితో డిటాచ్‌మెంట్ డేంజరస్. అర్థమవుతుంది కదా! అటాచ్‌మెంట్ డేంజరస్ అంటే నాకు అటాచ్‌మెంట్ అది కాదు ప్రాబ్లమ్. భగవంతునితో ఉన్న డిటాచ్‌మెంట్ ప్రాబ్లమ్. సో, భగవద్గీత అంతా అయ్యేసరికి అర్జునుడికి జరిగింది ఏమీ లేదు. భగవంతుడితో అటాచ్‌మెంట్ ఎంతటి అటాచ్‌మెంట్ జరిగిందయ్యా అంటే మిగతాదంతా డిటాచ్ అయిపోయింది. ఈ 2 నిన్న శ్లోకం అదే చెప్పుకొచ్చారు కదమ్మా లీలానంద ప్రభు. భక్తిలో జరగాల్సిన 3 కార్యాలు రైట్. భగవంతుని మీద ప్రేమ ఎంత ప్రేమ ఎంతొస్తుంది అంటే మనకి భౌతిక ప్రపంచం మీద విరక్తి ఈ 2 సైమల్టేనియస్‌గా వెళ్ళాలి. 3 విషయాలు చెప్పారు. ప్రేమ, 2 భక్తి మార్గము, 3 భౌతిక విరక్తి. భౌతిక విరక్తి ఎప్పుడొస్తుందయ్యా అంటే దానికి మనకి ఎగ్జాంపుల్ అది ఇచ్చారు. ఆ భోజనం తింటున్నప్పుడు ఏం జరుగుతుంది? 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి కడుపు నిండడము, 2 ఆకలి తీరడము, కడుపు నిండడము, ఆకలి తీరడము, ఇదేంటి ఆహ్, ఆకలి పోవడం లైక్ ఆకలి ద ఆ! సరే అన్నం తాలూకు రుచి చూడడము, తిండి తాలూకు రుచి చూడడము, ఆహ్, ఆకలి పోవడం మూడోది. భౌతిక ప్రపంచంతో ఉండే డిటాచ్‌మెంట్‌తో సంబంధించినది. రుచి చూ రు రుచి చూడడము, కడుపు నిండడము, ఆకలి తీరడం 3. ఇట్లా రుచి అంటే భక్తి, కడుపు నిండడం అంటే భగవంతునికి దగ్గరవ్వడం, ఆకలి తీరడం అంటే భౌతిక ప్రపంచానికి దూరం అవ్వడం బేసికల్లీ. ఇది భాగవతం నుంచి ఒక శ్లోకం నుంచి చెప్పుకొచ్చారు. మళ్ళీ అది ఉద్ధవ్ అదే 11.2.42. సో, బాటమ్ లైన్ ఏంటంటే, ఇప్పుడైతే అటాచ్‌మెంట్ గురించే మనం ఎక్కువ మాట్లాడుతుంటాం. అర్జునుడికి భౌతిక ప్రపంచంతోని అటాచ్‌మెంట్. కానీ జరుగుతుంది ఏంటయ్యా అంటే, భగవంతునితో అటాచ్‌మెంట్ అంత లేకపోవడం వలన ఆ అటాచ్‌మెంట్ ఇంకొక దాంతో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనిషి దేనితో దాంతో అటాచ్ అవ్వాలి. మనం డిటాచ్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఫిలాసఫీ చెప్పినప్పుడల్లాను బుద్ధుడు చెప్పిందంతా కూడా ఇదే. నువ్వు దీని నుంచి డిటాచ్ అవ్వాలి. కోరిక ఉండకూడదు. కానీ భగవంతుని మీద కోరిక ఉండాలి అన్న అన్న విషయంతో దాన్ని నింపలేకపోతే శూన్యంతో మైండ్ నిలబడదు. శూన్యంతో మైండ్ నిలబెట్టలేము. ఏదో ఒకటి నింపాలి. మనం అదే ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాం. ఒక గ్లాస్ నిండా నీళ్లున్నాయి. ఆ గ్లాస్ నిండా నీళ్ళకి బదులు పాలుతో నింపాలి. ఏం చేయాలి? గ్లాస్ ఖాళీ చేయడానికి వీల్లేదు. గ్లాస్ ఖాళీ చేయడానికి వీల్లేదు. కానీ గ్లాస్‌లో ఉన్న నీళ్ళకి బదులు పాలతో నింపాలి. ఏం చేస్తే అదవుతుంది చెప్పండి? ఆ! ఒక గ్లాస్ ఉంది. గ్లాస్ నిండా నీళ్లున్నాయి. నీళ్ళకి బదులు దాన్ని పాలతో నింపాలి. కానీ గ్లాస్ ఖాళీ చేయడానికి అవకాశం లేదు. ఎట్లా చేయగలము? పాలు పోస్తూనే ఉంటే, అది పాలు అలా ఒలిగిపోతూ ఉంటాయి. బయటికి అలా ఒలిగిపోతూ ఉంటాయి. కొంతసేపటికి అందులో నీళ్ళ తత్వం పూర్తిగా తగ్గి, పాల తత్వం పెరిగి నీళ్ళు పాలు కింద వస్తాయి బేసికల్లీ. అంతవరకు అలా పోస్తూనే ఉండాలి. అంతే భౌతిక ప్రపంచంలో అటాచ్‌మెంట్ తగ్గాలి అంటే, ఆధ్యాత్మికంతో ఉన్న అటాచ్‌మెంట్ పెరుగుతూ రావాలి. అది చాంటింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. డైట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అసోసియేషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. రీడింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది జరుగుతున్నప్పుడే భౌతిక ప్రపంచంతోని అటాచ్‌మెంట్ పెరుగుతూ వస్తుంది. ఇంకొక చోట అటాచ్ అవ్వంది డిటాచ్‌మెంట్ జరగదు. అది గ్రహించాల్సిన విషయం. ఇది అర్జునుడికి భగవద్గీత పూర్తయ్యేసరికి జరిగిందేమిటయ్యా అంటే అంతే. అంతే. అప్పటికింక ఇదేదీ కనబడట్లేదు అర్జునుడికి. గాండీవం జారిపోతుంది. ఆఖరి శ్లోకానికొచ్చేసరికి అర్జునుడు, కృష్ణుడు ధనస్సు ఉన్న చోట విజయం తప్ప మరొకటి లేదు అని సంజయుడు చెప్తాడు. అదే విజయం, అదే ధనస్సు, అదే అర్జునుడు, అదే కృష్ణుడు ఇక్కడ ముగ్గురే ఉన్నారు. కానీ ఆ ధనస్సు ఇక్కడ జారిపోతుంది. ఆ ధనస్సు అక్కడ యుద్ధానికి రెడీ పరిగెడుతుంది. అంతే తేడా. ఎక్కడి నుంచి వచ్చిందంటే అంటే అర్జునుడికి ఇటుపక్కున్న మమకారం కాస్త భగవంతుడి మీదున్న అటాచ్‌మెంట్‌తోని ఆయనకు ధర్మ కార్యం కింద భాగంలో చేయగలుగుతున్నాడు కాబట్టి.
కృష్ణుడు చెప్పిన సమాధానాలన్నీ మళ్ళీ మనం చూద్దాం. రైట్? దీని భాష్యం చూద్దాం. అర్జునుడు ఇక్కడ తన వాదమును తన స్వ అనుభవం కాకుండా ప్రామాణికుల ద్వారా విన్నయున్న వచనములను ఆధారంగా గ్రహించుచున్నాడు. వాస్తవ జ్ఞానమును పొందుటకు అదే సరైన మార్గము. వాస్తవ జ్ఞానమునందు ఇదివరకే సుస్థిరులై ఉన్న వారి సహాయం లేనిదే ఎవ్వరును వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశములను అవగతము చేసుకొనజాలరు. మరణమునకు పూర్వమే ఒక వ్యక్తి తాను చేసిన పాప కర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకొను ఒక పద్ధతి వర్ణాశ్రమ పద్ధతి ఎందు కలదు. నిరంతరము పాపకర్మలు ఎందే నిమగ్నమైనటి వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తమని పిలువబడి విధానం తప్పక అనుసరింపవలెను. అట్లు చేయనిచో అతడు తన పాపకర్మ ఫలితముగా నరకలోకము పాలై దుర్భర జీవితములను పొందవలసి వచ్చెను. సో ప్రతి మనిషి కూడా తన మరణానికి ముందే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతి ఎందు కలదు. చనిపోక ముందే మనం చేసుకున్న పాపాలన్నీ వర్ణాశ్రమ పద్ధతిలో ఏం చేస్తుందంటే యూఆర్ ఫోర్స్ టు డిటాచ్, అండ్ వెన్ యూఆర్ ఫోర్స్ టు డిటాచ్ యూ గాట్ నథింగ్ ఎల్స్ బట్ టు అటాచ్ విత్ గాడ్. ఎందుకంటే అప్పుడు శరీరం మీద వ్యామోహము ఉండని స్థితికి వెళుతాం, తగ్గిపోవడం కాదు. ఫోర్స్ఫుల్లీ యూ విల్ హ్యాపీ, ఇట్ విల్ ఫోర్స్ యూ టు బేసికలీ, రైట్? 90 ఏళ్ల వ్యక్తిని చూస్తే ఐఎమ్ రెడీ టు గో. నాట్ దట్ బికాస్ వింటారు, ఆ మాట కూడా వింటారు ఒకళ్ళు. నాట్ దట్ బికాస్ దే ఆర్ నౌ అటాచ్డ్ టు గాడ్, దే ఆర్ సో మచ్ డిటాచ్డ్. హౌ లాంగ్ కెన్ ఈ కీళ్ళ నొప్పులతోని, ఈ మోకాళ్ళ నొప్పులతోని, దాంతోని ఇంకెంతకాలం బతుకుండాలి? ఐఎమ్ రెడీ. యు సీ వాట్ ఐఎమ్ సేయింగ్? ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం ఏం చేస్తుంది? ఆ స్థితిని భగవంతుని భక్తి కింద మార్చడానికి ఉపయోగపడుతుంది. అదే పాప పరిహారం అన్న దాన్ని చేసుకోవడం అంటే. అందుకే మనం ఒక వ్యక్తి 100 ఏళ్ళు జీవించాడు అంటే ఏదో స్థాయిలో ఇంతటి అవకాశాన్ని తీసుకుంటాడు. శరీరం పడిపోతున్నప్పుడైనా భగవంతుడు గుర్తుకొచ్చే అవకాశం తీసుకుంటాడు. ఇఫ్ యు డై యంగ్, దట్స్ వే వీ హ్యావ్ టు బి లిటిల్ మోర్ సింపథెటిక్ బేసికలీ. వాడు కానీ ఒక భక్తుడైన వాడు చిన్నప్పుడే చనిపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. బికాస్ దేర్ ఇస్ నథింగ్ మచ్ ఫర్ హిమ్ లెఫ్ట్ ఇన్ దిస్ సొసైటీ, ఇన్ దిస్ వరల్డ్. వాడికి కావాల్సిన దివ్య స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని పట్టుకున్నాడు కాబట్టి చిన్నప్పుడు చనిపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ భక్తుడు కాకుండా చిన్నప్పుడు చనిపోతే సానుభూతి చూపించాలి. ఎందుకంటే జీవితాన్ని వృధా చేసుకున్నాడే, అవకాశాన్ని వృధా చేసుకున్నాడే అని బేసికలీ, రైట్? అది మనం జీవితంలో ఉండగానే ఆ స్థితిలోంచి బయటకు వచ్చేయాలి. అది మనం గ్రహించాల్సిన విషయం బేసికలీ, రైట్? అహోబత మహాత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్య సుఖాలోభేన స్వజన ముద్యత. అహో, ఎంత విచిత్రము! ఘోరమైన పాప కర్మలు చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్య సుఖమును అనుభవింపవలెననడి ఆశతో మేము స్వజనులను వధింపగోరుచున్నాము. సో మాతో యుద్ధం చేయడానికి ఉర్రిలాడుతున్న ధృతరాష్ట్ర పుత్రుల్ని చూడాలనుంది అన్న వ్యక్తి స్వజనులు చంపడానికి రెడీ అయిపోతున్నానే అన్న స్థితికి వచ్చేసారు. అందరూ కూడా చూసారు ద హోల్ ఫీలింగ్ ఆఫ్ దే ఆర్ అవర్ పీపుల్, నౌ దే ఆర్ మై ఫ్రెండ్స్, దే ఆర్ మై. వీళ్ళని చంపడానిక నేను ఎంత ఉత్సాహపడుతూ వచ్చాను. చాలా ఉత్సాహంతో వచ్చాడు అర్జునుడు యుద్ధానికి. వీళ్ళందరూ ఉత్సాహంతో వచ్చాడు. ఇంత విచిత్రం ఏమిటి? ఈ ఘోరమైన పాపం చేయడానిక నేను ఇంత ఉత్సాహాన్ని? తనలో తను ఆనందపడుతున్నాడు. తన కనువిప్పు కలిగిపోయింది. పాపం చేస్తున్నాను అని కనువిప్పు కలిగింది అన్న భావనలోని చెప్పుకొస్తున్నాడు. ఇంత పాపం చేయడానిక, రాజ్య సుఖాన్ని అనుభవించాలన్న ఆశతోన మేము మా మనుషులనే, మా స్వజనాల్ని చంపడానికి రెడీ అయిపోయి, స్వార్థమైన వ్యక్తి తన సొంత సోదరుని, తల్లిని, తండ్రిని కూడా వధించినటువంటి పాపకార్యములు పూనుకొని వచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు కలవు. కానీ
అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు భక్తుడైనందున నీతి మార్గములను ఎరిగి ఉండెను కనుకనే అట్టి పాపకార్యములు జరగకుండానట్లుగా జాగృత వహించుచుండెను. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడైనందువలన నీతి మార్గాల్ని ఎరిగి ఉన్నాడు. సో భక్తికి కూడా దిస్ ప్యూర్ డివోషన్, దెన్ దెర్ ఇస్ జ్ఞానం, రైట్? at the end of it, భక్తి ఒక్కటి చాలదు, భక్తి ఒకటి, జ్ఞానం ఒకటి చాలదు, భక్తి ఒక్కటి కూడా చాలదు. మరి ఇక్కడ భక్తుడని చెప్పుకొస్తున్నాడు శ్రీకృష్ణుడుకి, అర్జునుడు భక్తుడని చెప్పుకొస్తున్నారు ప్రతిసారి. మరి అయినా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఆ సరెండర్ లేదు, సరెండర్ లేదు. ఏమండి? శరణాగతి లేదు. భగవంతుని భక్తుడని, భగవంతుడి శరణాగతి, రెండింటికి చాలా తేడా ఉంది. భగవంతుడు జ్ఞానము, ఒక డాక్టర్ ఫలానా వాడు డాక్టర్ అని తెలిసినంత మాత్రం మన జబ్బు నయం అయిపోదు. డాక్టర్ దగ్గర కూర్చోవాలి, మందు తెచ్చుకోవాలి, అది జ్ఞానం. ఆ తెచ్చుకున్న మందు వేసుకోవాలి, రైట్? ఆ మందు తెచ్చుకున్నంత మాత్రం పని వేసుకోవాలంటే మనం ముందు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ తెలిస్తే కదా డాక్టర్ నమ్మకము, ఆయన ఇచ్చిన మందు, ఆ మందుని మనం స్వీకరించి అది వేసుకున్నప్పుడే పనిచేస్తుంది. భగవంతుడితో ఉన్న బంధం కూడా అట్లాగనే ఉండాలి. భక్తులు అని మాత్రాన్ని కుదరదు. మరి భగవంతుడితో బంధం ఏర్పరచుకోవాలి. భగవంతుడితో బంధం ఏర్పరచుకున్న తర్వాత ఏం చేయాలి? ఆయనకి నచ్చినట్లు కరెక్ట్, ఆయనకి నచ్చినట్లు చేయగలగాలి. నేను భక్తుడినండి, నేను ఏమైనా చేస్తున్నది ఆయనకు నచ్చుతుందా లేదా? మరి అది ఎవరు నిర్దేశిస్తున్నారు? ఈరోజు భగవంతుడు లేదు కాబట్టి ఆ పరంపరలో ఉన్న గురువుని, శాస్త్రాన్ని, గురువుని మనము ప్రమాణంగా తీసుకుని దాని ప్రకారం నడుచుకుంటున్నామా లేదా? మళ్ళీ శాస్త్రం అంతా మనం మనకు అర్థం కాదు, దాని ప్రమాణంగా నడుచుకుంటున్నామా లేదా అనే క్వశ్చన్ ప్రతిసారి వస్తుంది. అందుకోసం మనం సరైన గురువుని మళ్ళీ పరంపరలో వస్తుంది తీసుకోవాలి. ఎందుకు పరంపరలో వస్తున్న గురువు ఏ డాక్టర్ పెడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మనము కూడా ఆ గురువుని తీసుకోగలగాలి. ఎటువంటి గురువుని తీసుకోగలగాలి అంటే మనకు భగవంతునితో బంధం నిలబెట్టగలగాలి, ఏర్పరచాలి. భగవంతుని నిర్దేశం ఏమిటో మనకు అర్థమయ్యేలా చేయాలి. మన జీవితంలో దాన్ని ఎట్లా మలుచుకోవాలో చెప్పగలిగే గురువు కావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ అర్జున. ఇట్స్ నాట్ అబౌట్ డివోషన్, ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్. కర్మయోగం తెలియక కాదు, జ్ఞానం తెలియక కాదు, భక్తి లేక కాదు, భగవంతునితోని బంధం లేక కూడా కాదు, కానీ సరెండర్ అన్నది ల్యాకింగ్ ఇక్కడ, రైట్? అది 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 జరిగినంత వరకు కూడా మనకి ఆ కర్మకి కనెక్ట్ అయిపోయి ఉంటాము, మనం చేసే కార్యానికి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రే రణహన్యోం తత్మే క్షేమతరం భవేత్. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్ర పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడని అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. ధృతరాష్ట్రుని పుత్రుడు నిరాయుధుడైన నన్ను, ఆయుధాలు లేకుండా ప్రతీకారం చేయని వాడనైన నన్ను కూడా ఇక్కడ చంపేసినా సరే అదే క్షేమము, అదే క్షేమము. దీనివలన స్వర్గానికి వెళతానేమో, ఋతువులో చనిపోవడంతో స్వర్గానికి వెళతానేమో, లేకపోతే నరకంలో ఉండిపోతాను, పూర్తిగా నరకంలో ఉండిపోతాను. దానికంటే స్వర్గం పొందడమే నాకు క్షేమం అయ్యా, నేను యుద్ధం అయితే చేయట్లేదు అని చెప్పి డిక్లేర్ చేసేసుకుంటున్నాడు. ఫర్ మీ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర వెపన్స్ ఇన్ హ్యాండ్ వర్ టు కిల్ మీ అనార్మ్డ్ అండ్ అన్రెసిస్టింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అలా చనిపోతే నాకు ఉత్తమం అనిపిస్తుంది. క్షత్రియ యుద్ధ ధర్మం అనుసరించి నిరాయుధుడైన వాడిని మరియు యుద్ధము చేయగోరిన శత్రువుని ఎదుర్కొనరాదు, అది నియమము. ఒకవేళ ఏదైనా సందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకునేను. ప్రతిపక్షము వారు ఎంత సమరోత్సాహంతో ఉన్నారో అతడు దానిని పరిగణింపలేదు.
ఈ లక్షణములన్నీ శ్రీకృష్ణ భగవానునికి అతడు గొప్ప భక్తుడొకటి చేత కలిగినట్టి అతని కోమల హృదయం అనే సూచించుచున్నది. ఇదంతా కూడా అర్జునుడు దానికి పిరికితత్వం కాదయ్యా, అర్జునుడు తాలూకా కోమల హృదయం వలనే ఇట్లా చేస్తున్నాడు అని మనం గ్రహించాలి. అతడు భక్తుడు కావడం వలన నలుగురిలో మంచి కోరుకునే దీనివల్ల ఆ సంఘాన్ని రక్షించాలి అన్న భావంతో యుద్ధం చేయట్లేదు తప్పితే ప్రతీకారం అన్న భావన అతను లేనే లేదు. ఈ ప్రాసెస్లో తను చనిపోయినా సరే అది కరెక్టే అని చెప్పి అర్జునుడు యుద్ధం నుంచి విరమించుకుంటున్నాడు అని చెప్పి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంకా అర్జునుడు చెప్పలేని విషయాన్ని సంజయుడు చెప్తున్నాడు. సంజయం వాచా ఏవం ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థిత ఉపావిశత్ విస్రజ్య ససరం శాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు ఇట్లా పలికెను, అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములు పక్కగా పడివేసి దుఃఖముచే కళ్ళు మనసు కలవడే రథమునందు చతికిలబడేను. ఇదే జరిగింది. యుద్ధరంగంలో ఏం జరిగిందని అడుగుతున్నావు. యుద్ధరంగంలో జరిగింది ఏమిటయ్యా అంటే అర్జునుడు ఆ విధముగా తను చనిపోవడానికన్నా రెడీ అయ్యే పరిస్థితిలోని తన ధనుర్బాణాల్ని పక్కకు పడివేసి దుఃఖంతో ఏడుస్తూను రథం మీద చతికిలు పడ్డాడయ్యా. అది అర్జునుడు చెప్పలేడు కాబట్టి సంజయుడు ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. రైట్, దీన్ని భాష్యం చూద్దాం. శత్రు సైన్యమునందు పరిస్థితిని వీక్షించినప్పుడు రథమునందు అర్జునుడు నిలబడియే ఉండెను. కానీ అతడు శోకముచే పూర్తిగా వివసుడొకటి చేత ధనుర్బాణములు విడిచి రథమునందు తిరిగి కూర్చుండిపోయాను. ఆ విధముగా దయా మరియు కోమల హృదయములు కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన మానవుడే ఆత్మజ్ఞానమును పొందుటకై అర్హుడై ఉన్నాడు. ఎటువంటి స్థితిలో మనము భగవద్గీత నేర్చుకోవాలో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. దయా మరియు కోమల హృదయం కలిగిన భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన మానవుడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందుటకు అర్హుడై ఉంటాడు. ఆ విధంగా అంటే ఇదంతా కూడా అర్జునుడు పిరికితనం కాదు, అతని దయ ఎంతటి స్థితికి తీసుకువెళ్ళింది అంటే అతని చేత యుద్ధము చేయలేని స్థితికి తీసుకువెళ్ళింది. అంటే మనము కూడా అన్ని ఇంకా భక్తితోని దయా కోమల హృదయంతో భగవంతుడు చెప్పిన మాటను వినగలగాలి. అప్పుడు మాత్రమే భగవద్గీత మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది, సంపూర్ణంగా అర్థం చేసుకునే స్థితికి వెళతాము. అటువంటి వ్యక్తి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందుటకు అర్హుడై ఉన్నాడు. శ్రీమద్ భగవద్గీత యందలి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనమును 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో నెక్స్ట్ వీక్ 2వ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడతో సుమారుగా మనకు మహాభారత డిస్కషన్ అయిపోయింది. బేసికల్లీ ఇక్కడ నుంచి ఇంకంతా కూడా 2వ అధ్యాయం గీతాసారము. ఆ ఒక్క అధ్యాయంలోనే మొత్తం భగవద్గీతలో చెప్పవలసినంతా కూడా 2వ అధ్యాయంలోనే భగవంతుడు చెప్తాడు మనకి. మళ్ళీ దానిని డీటెయిల్డ్గా బిట్స్ అండ్ పీసెస్ కింద 3వ అధ్యాయం నుంచి చేసుకుంటాము. సో 2వ అధ్యాయం ఒక్కటి సంపూర్ణంగా అర్థం చేసుకున్నా సరే భగవద్గీతని అర్థం చేసుకున్న వాళ్ళమే అవుతాము. డీటెయిల్గా మిగతా అధ్యాయాలు చదువుతాము. సో డోంట్ మిస్ ద క్లాసెస్, దట్స్ మై పాయింట్. 70 శ్లోకాలు 2వ అధ్యాయము. సో కనీసం మనకి 7-8 వారాలు పడుతుంది, 2 నెలలు పడుతుంది కనీసం క్లోజ్ చేసుకోవడానికి. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? చెప్పండి. మహాభారతంలోనా? భగవద్గీతలో అయితే లేదండి. భగవద్గీతలో అయితే ధృతరాష్ట్రుడి తాలూకి ఒక్కటే శ్లోకం, ధృతరాష్ట్రుడికి అదొక్కటే శ్లోకం. మహాభారతంలో నేను పూర్తిగా చదవలేదు. ధృతరాష్ట్రుడు దీన్ని చదివారా? లేదు, అక్కడ దాకా రాలేదు ధృతరాష్ట్రుడు. ఇది అయిపోయిన తర్వాత ధర్మరాజు గురువులందరికీ మళ్ళీ వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవడము, యుద్ధం స్టార్ట్ అవడము అయిపోతుంది. మళ్ళీ మనకి ధృతరాష్ట్రుడు ఎక్కడొస్తాడు, మళ్ళీ చెప్తూ ఉంటాడు. అవును, అంటే ఇది భీష్మపర్వం అంటే మళ్ళీ ద్రోణపర్వం సెపరేట్గా ఉందండి. ఒప్పాలు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ మనకి బిట్స్ అండ్ పీసెస్ కింద వస్తుంది. ఏమా
ఆ! ఇంకా ధృతరాష్ట్ర కాన్వర్జేషన్ మనకి అంత ఎక్కువ రాదు. మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు పాండవులందరినీ ధృతరాష్ట్రకి వచ్చినప్పుడు ధృతరాష్ట్ర కనెక్టివిటీ వస్తుంది. మళ్ళీ విదురుడికి ధృతరాష్ట్రుడికి సంభాషణ జరుగుద్ది. అక్కడితో ధృతరాష్ట్రుడిది అయిపోతుంది బేసికల్‌గా అది. అలా. సమస్త పాప ఫలములు నశించింది. చెప్పండి. అవును. చ చాలా అద్భుతంగా ఉంది. అవును. అవును. కానీ ప్రభు ప్రతి సంక్రాంతికి చేస్తున్నాను. ఇదివరకైతే మా తాతగారైతే ప్రతి మీల్‌లోని పక్కన పెట్టేసేవారు. ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవారు. ప్రతి మీల్‌లోని పక్కన పెట్టేవారు. ఆ! అవును. వి ఆర్ వెరీ లిటిల్ కిడ్స్. 7, 8 ఇయర్ ఓల్డ్ కిడ్స్ ఆయన భోజనం అవ్వకముందే ఆ ముద్ద తీసుకెళ్ళి మా చేతే బయట ఆ కాకిలికి పెట్టించేవారు. ఆయన భోజనంకి చేస్తున్నప్పుడే మేము వెయిట్ చేసేవాళ్ళమాట. అరిటాకు పట్టుకొని. ఆయన పక్కన పెట్టిన తర్వాత ఆయన భోజనం చేసి స్టార్ట్ అయిన తర్వాత ఆ ముద్ద తీసి అరిటాకులో పెట్టి బయట కాకులు పెట్టడానికి బేసికల్లీ. 2 ముద్దలు, 3 ముద్దలు అలా పెడుతూ ఉండేవారు ఆయన. మరి మాకు అంత తెలీదు ఎన్ని జనరేషన్స్‌కి ఆయన పెడుతున్నారా ఏంటని. ఆ! మొదటి ముద్ద పెట్టేవారు. అవును. అవును. అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాస్ లైక్ థట్. ఐ మీన్ ఐ డోంట్ హావ్ సో మచ్ అసోసియేషన్ విత్ హిమ్. బట్ అంతే. అంతే. పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత గుడికెళ్ళి ఆవుకి భోజనం పెట్టి, ఒక పక్షికి భోజనం పెట్టి, అప్పుడు గాని బ్రేక్‌ఫాస్ట్ లేదాయనకి ఇంట్లో. మార్నింగ్ యూ హావ్ టు ఫీడ్ ఎన్ యానిమల్, ఫీడ్ ఎ బర్డ్, ఫీడ్ ఎ పర్సన్ అండ్ దెన్ హి హాస్ టు ఈట్. అదర్‌వైజ్ హి ఈస్ నాట్ ఈట్ బేసికల్లీ. ఇప్పుడు పావురాలకు ఫీడ్ చేయొద్దంటున్నారు. ఏవండి పావురం తప్పితే వేరే పక్షి కూడా కనపడట్లేదు ఇప్పుడు. పిచ్చుకలనేవి అసలెక్కడ కనపడట్లేదు. చిన్న చిన్న పిచ్చుకలు కూడా ఉండేవి అప్పట్లో. మరి మా తరానికొచ్చేసరికి అవి ఇంత లేదు మరి. మా నాన్నగారిని చూడలేదు నేనెప్పుడు అలా చేయడం. యాహ్! ఏం ప్రభు? కనపడుతున్నాయి. బట్ అండ్ అది కూడా ఆఫర్డ్ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టేవారు ప్రభు. ఆఫర్డ్ ఫుడ్ ఇంట్లో తినడానికి. ఏమైందిది టీవీ? ఏదమ్మా ఇదా? ఇదా? సరే. చెప్పు ప్రభు. అది ప్రసాదానికి ఉన్నంత పవర్ అది. భగవత్ ప్రసాదానికి ఉన్న పవర్. లిబరలైజ్ అవుతారు. హ్మ్. అవును. 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 యాహ్! దట్స్ వెరీ నైస్ స్టేట్‌మెంట్ బ్రో. ఇంకా ఎనీ అదర్ క్వెషన్? అర్థం కాలే. పితృదోషం అంటే నాకర్థం పితృదోషం అంటే ఏంటి? పితృదోషం అంటే ఏంటమ్మా ఇందులో? ఎవరికి పితృలకా? వాళ్ళకి శాంతి చేయాలి. సో, వాళ్ళకి శాంతి ఎవరి కర్మఫలం అంటారు? వాళ్ళ కర్మఫలం. అంతే. ఆ! ఆ! లేకపోతే హ్మ్. ఇదే. దాని సొల్యూషన్ ఇదే. సొల్యూషన్ ఇదే. పెట్టగలగాలి. అవును. అవును. ఇవాళ రోజు అపార్ట్మెంట్స్‌లో ఇట్స్ నాట్ పాసిబుల్. కారు కోసం వెయిట్ చేయడము. ఇది కాకులు లేవండి అసలు. కాకులు లేవు.
Yeah. గుడి దగ్గర కూడా రావాలి. ట్రాష్ బిన్ నీళ్ళలో వేస్తారు. సో ప్రభు, once you surrender to God and follow Vishnu Tattva, lot of rules don't apply. Lot of normal rules don't apply. బట్ మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇదివరకు కూడా చెప్పాను, హోమం వేయడంలో పాపం ఉందా లేదా, దానివల్ల ఫలితం ఉందా ఉంది, రకరకాల రింగులు ఉంగరాలు పెట్టుకోవడం వల్ల ఫలితం ఉందా ఉంది, వీటన్నిటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఇవి ఎవరికి? భక్తులు కాని వారికి. ఒకసారి భక్తి మార్గంలోకి వస్తే ఏ ఉంగరం లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమండి, జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో లాస్ట్ ఇయర్ నా చేత మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒకవేళ పంచాంగం చదివించి ఇవే క్వశ్చన్స్ అన్ని, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. పంచాంగం అన్నది బేసికల్ గా గ్రహాల స్థితిని బట్టి. ఏం ప్రభు, మన శరీరము పంచభూతాలతోనే తయారైంది. పంచభూతాల నుంచి పంచేంద్రియాలు, అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ పంచభూతాలు, 5 ఎలిమెంట్. తర్వాత ఇంద్రియాలు, ఇంద్రియాల తర్వాత శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం. దాని తర్వాత ఆత్మతత్వం, దాని తర్వాత పరమాత్మతత్వం. భక్తులైన వాళ్ళు అక్కడ ఉంటారు ప్రభు. ఆత్మ పరమాత్మ తత్వం దగ్గర వాళ్ళకి చేంజ్, ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. పంచాంగము, గ్రహాలు అన్ని కూడా కేవలం వెరీ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇదంతా లేని వాళ్ళు దాని గురించి ప్రాకులాడాలి. ఇదంతా లేని వాళ్ళు ఒకసారి భక్తి మార్గంలోకి వెళ్ళిన తర్వాత గ్రహాల అనుగ్రహము ఇమ్మెటీరియల్ అయిపోతుంది బేసికలీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బేసికలీ, రైట్? లాజికల్ గా సాంఖ్యయోగంలో చూసుకున్నా అంతే. గ్రహాల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వెరీ సూపర్ఫిషియల్ లేయర్ దాకానే. ఒళ్ళు వేడిగా ఉందా, చల్లగా ఉందా వరకే పనికి వస్తుంది. మెదడు ఎట్లా పనిచేస్తుంది అన్న దానికి కూడా కాదు. ఎందుకంటే అది మన లోపల నుంచి తీసుకురావాలి. ఆత్మ పరమాత్మ బంధం నుంచి తీసుకుని మెదడు ఎలా పనిచేస్తుంది, బుద్ధి ఎలా పనిచేస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది అన్న లోపల నుంచి తీసుకొస్తే బయట నుంచి శరీరాన్ని పరిస్థితి బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టి బుద్ధి, అహంకారాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం రాని స్థితికి వెళ్తాం బేసికల్లీ. దట్ ఈస్ అర్థమవుతుంది కదమ్మా. ఇట్లా చెప్తే చాలా మందికి ఎక్కలేదు అనుకోండి ఆ రోజు, బట్ అది వేరే విషయము. బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మరి పంచాంగంలో ఇంత లాస్ట్కి వచ్చారు కదండి, ఈ ఏడాది ఇంత ఏంటది ఆదాయము, వ్యయము, ఈ రెండే మెయిన్ లెక్క, అంతే కదండి. మరి నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఇంత వ్యయం వస్తుంది, ఏం చేయాలి? ఇంత వ్యయం పోకుండా ఉంటే ఏం చేయాలి? మరి అందులో రాసింది నిజమని నమ్మితే అంతది పోతుంది. అందులో రాసింది నిజమని నమ్మకపోతే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి రాసింది నిజమని నమ్మితే ఏం చెయ్యాలండి? ఎలాగో సంపాదించిన 100 రూపాయల్లో 50 రూపాయలు పోతుంది అని రాశారు కదండి. ఆ 50 రూపాయలు పెట్టి పుణ్యకార్యం చెయ్యండి. అంతే కదా, పోయేది ఎలాగో పోతుంది కదా, కనీసం పుణ్యమైనా వస్తుంది. ఎలాగో పుణ్యమైనా వస్తుంది పుణ్యకార్యం చేస్తే. సో ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్ లోని తీర్థయాత్రలన్నీ ఇప్పుడు వెళ్ళి రండి, మీకు ఖర్చు ఉంది కాబట్టి. దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ దిస్ థింగ్. మరి నాకు ఇంత అవమానం ఉంది, ఇంత ఉంది. సో ఈ ఏడాది మీ ఆయన మిమ్మల్ని తిట్టినా అది మీ జాతక ఫలితం అనుకోవాలి, కానీ ఆయన మీద కోపం ఉండకూడదు. నా గ్రహ ఫలితం ఆయన తిట్టారు అనుకోవాలి తప్పితే ఆయన మీద కోపం ఉంచుకోవడానికి వీల్లేదు. అదే చెప్తే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదమ్మా. సో ప్రభు చెప్పినట్లు ఈ గ్రహాలు అవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. మనం ఆయన అండగా నిలబడినప్పుడు వీటితో మనకి పెద్ద ప్రయోజనం, పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు బేసికలీ. చెప్పండి. ఉండిపోవచ్చు. యుద్ధం అవసరమే లేదు. ధర్మానుసారం జరిగింది అని అనుకుని ఉండిపోవచ్చు. చెప్పాను కదమ్మా, కృష్ణుడి రాయబారం ముందు ధృతరాష్ట్ర రాయబారం జరుగుద్ది. ధృతరాష్ట్రుడు ధర్మరాజు కాన్వర్జేషన్ ఉంటుంది. ధృతరాష్ట్రుడు చెప్తాడు ధర్మరాజుకి, మీరు అడవుల్లో పుట్టారు, 14 ఏళ్ళు అడవుల్లో పెరిగారు, మన ధర్మం ప్రకారం అందరూ వర్ణాశ్ర ధర్మం ప్రకారం మళ్ళీ సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవాలి. అక్కడికి ఎంతో దూరంలో లేవు. ఈ కొద్ది రోజులకి నీ రాజ్యం ఎందుకు చెప్పు, ఇప్పుడు అడవులకి వెళ్ళిపోయి మోక్షం పొందని చెప్తాడు ధృతరాష్ట్రుడు.
ఏమండి? ధృతరాష్ట్ర ధర్మరాజుకి చెప్తాడు. కానీ ఆ! ఎందుకు రాజ్యాన్ని అడుగుతావు అని అనేసి. అలవాటు పడిపోయావు కదా! వదిలేసి వెళ్ళిపో అని చెప్పి అరణ్యానికి వెళ్ళిపో అని చెప్తాడు. కృష్ణుడు రాయబారం చేసి మీ రాజ్యాన్ని మీకు ఇప్పిస్తాను అని చెప్పి 5గురికి 5 ఊళ్ళు కావాలంటాడు. 5గురికి ఒక ఊరు అడగలేదు మళ్ళీ చూసారా? 5గురికి ఒక ఊరు అడిగితే మళ్ళీ క్షత్రియ అన్నదమ్ముల మధ్య ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చు. ఎవరి ఇండివిడ్యువాలిటీ, ఎవరి స్పేస్ వాళ్ళకి కావాలి. 5గురికి కనీసం 5 ఊర్లు ఇవ్వు. అడిగి నొ నొప్పించకుండా దుర్యోధనుడి చేత యుద్ధానికి కాలు దువ్వి తిరిగి వస్తాడు. కృష్ణుడు చేసిన పని ఏమిటయ్యా అంటే అది. ఆ! ఆ! వెళ్ళి ధర్మరాజు మంచివాడు, దుర్యోధనుడు చెడ్డవాడు. దుర్యోధనుడి వల్లే యుద్ధం జరుగుతుంది అన్న స్థితికి తీసుకొచ్చి వెనక్కొచ్చేస్తాడు. అది కృష్ణుడు చేసిన కార్యం. మొదట్లో కూడా ఇది పాండవులు వాంఛించిన యుద్ధం అని చెప్పుకునే రాసుకొస్తారు. రైట్. మరి అంత యుద్ధము ఎందుకు చేయాల్సొచ్చిందో ఇ అంతే. ఎందుకంటే ధర్మ సంస్థాపన జరగాలి. ధర్మ సంస్థాపన జరగాలి బేసికల్లీ. అది. ధర్మ సంస్థ ధర్మరాజు నెవర్ హ్యాడ్ ఎనీ దిస్ థింగ్ ఫర్ ద కింగ్డమ్ కూడా. నీకు కావాలంటే యుద్ధం చేద్దాం. కృష్ణ నీ ఇష్టమే. అంతే బేసికల్లీ. ఆ సరెండర్‌తోనే వాళ్ళు యుద్ధం చేసిందంతా కూడా. అర్జున నెవర్ ఫెల్ట్ ఇట్ ఈస్ హిస్ వార్ బేసికల్లీ. మరి అందుకే మళ్ళీ ఇంకా గిల్ట్ ఉంటుందమ్మా. ధర్మరాజుకి ఆ గిల్ట్ ఎప్పటికీ ఉండిపోతుంది. నా వల్లనే ఇంతమంది చనిపోయారు అని. అందుకే మళ్ళీ భీష్ముడి చేత చెప్పిస్తాడు. భీష్ముడికి ధర్మరాజుకి మధ్య చాలా డిస్కషన్ ఉంటుంది మనకి. మన అదే విష్ణు సహస్రనామం అదంతా కూడా వచ్చింది. ఆ సందర్భంగా వచ్చిన డిస్కషన్‌లోంచి వచ్చిందే. ఇది నీ సొత్తు, ఇది నీ ధర్మం, ఇది నీ సొత్తు నువ్వు తీసుకున్నావు. ఇందులో నీ తప్పేమీ లేదు. దుర్యోధనుడు ఇదేందని చెప్పి మళ్ళీ ధర్మసూత్రాలన్నీ భీష్ముడు చెప్పుకొస్తాడు ధర్మరాజుకి. ఇంకెవరో ధర్మరాజుకి చెబితే ధర్మరాజు వింటాడో వినడో అని భీష్ముడి చేతే చెప్పిస్తాడు కృష్ణుడు బేసికల్లీ. అది పడిపోయిన వాడి చేతే చెప్పించుకొస్తాడు. ఇంకా ఎనీ అదర్ క్వెషన్? థింగ్స్. సో క్లాస్ టైమింగ్స్ ఆర్ ఓకే. దానివల్ల లేట్ రావడం తగ్గుతుందా? లేతే సమ్మర్ వస్తుంది ఇంకా ఎర్లీగా మూవ్ చేద్దామా? బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బెస్ట్ టైమా? శ్రీనివాస్ ప్రభు. ఏం ప్రభు మీరు కొంచెం ఎర్లీగా కావాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ మీరు 45 మినిట్స్ 1 అవర్ డ్రైవ్ చేయాలి. అవునా? మేనేజ్ చేసుకుంటారా? ఓకే. బట్ బాటమ్ లైన్ సెకండ్ చాప్టర్ నుంచి యూఆర్ గోయింగ్ టు గో ఇంటూ డీప్. సో మీకు తెలిసిన వాళ్ళు రాకపోతే వాళ్ళకి చెప్పండి. ఆల్రెడీ వచ్చి రావట్లేదు అన్న వాళ్ళకి చెప్పండి. దిస్ అగైన్ లైక్ మళ్ళీ మనం ఫస్ట్ అధ్యాయం, సెకండ్ అధ్యాయం చర్చించుకోవడానికి ఇంకో 2 years పడుతుంది బేసికలీ టు గో దేర్ బేసికలీ టు దట్ సెకండ్ చాప్టర్. ఏమా? అదే. ఏమా? నరసింహార్త. సో బిఫోర్ కపుల్ ఆఫ్ అనౌన్స్మెంట్స్. సో ఏప్రిల్‌లోని గౌరాంగ దర్శన్ ప్రభు యాత్రకి వెళ్తున్నారు. బృందావనం, ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య. ఏమ్మా ఏ డేట్స్? అందుకే మార్చారు డేట్స్. 1 week పోస్ట్‌పోన్ చేయించారు. అది స్కూల్స్‌కి కుదరట్లేదనే 27th నుంచి అమ్మా యాత్ర. యాత్ర 27th నుంచి 3rd or 2nd. సో 1 week పోస్ట్‌పోన్ చేయడం వలన డే హాలిడే కలిసి వస్తుంది. స్కూల్ పిల్లలకి స్పెసిఫిక్‌గా మా ఆవిడ నుంచే ప్రాబ్లమ్ వచ్చేసింది. 22nd ఆ తర్వాత కానీ తను రాలేదు. సో 27th నుంచి స్టార్ట్ అవుతుంది 1 week. టోటల్ తెలుగు ప్రభు. బృందావనం 2 రోజులు, మధుర ఒకరోజు, గోవర్ధన్ గిరి ఒకరోజు, బస్తానా ఒకరోజు, 5 రోజులు. ఒకరోజు తెలీదు. ఇంకా అంత డీటెయిల్ ఐటనరీ నాకు తెలీదు. బట్ 5 రోజులు గౌరాంగ దర్శన్ ప్రభు ఉంటారు క్లాసెస్ చెప్పడానికి. మనకి అట్లీస్ట్ 10 క్లాసెస్ అయితే అవుతాయి. ప్రయాగరాజ్, అయోధ్య ఆయన ఉండరు. సో దెన్ ఫ్రమ్ మథుర యూఆర్ గోయింగ్ టు అయోధ్య. ఫ్రమ్ అయోధ్య ప్రయాగరాజ్. విల్ అగైన్ డిస్పర్స్ ఇన్ ప్రయాగరాజ్ బేసికలీ. చూడండి స్కెడ్యూల్ పంపించాను. పొద్దున పెట్టానా? పెట్టలేదు. వేరే గ్రూప్స్‌లో పెట్టాను. ఇందులో పెట్టలేను. ఐ విల్ పుట్ దట్ స్కెడ్యూల్ ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్ట్. ఏం ప్రభు? తీసుకురావచ్చు ప్రభు, తీసుకురావచ్చు. బట్ ఐ థింక్ దే ఆర్ లిమిటింగ్ ఇట్ టు లైక్ 50-60 people, the whole thing basically. సో అది
మన మాధవ్ గోపీనాథ్ ప్రభు ఉంటారు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వీఆర్ ట్యాగింగ్ అలాంగ్ బేసికలీ. ఇట్స్ టోటలీ తెలుగు యాత్ర కోసమని చాలా మంది అడిగారు అందుకని. వీళ్ళు ఎవరొక్కరు వచ్చినా సరే నేను మిస్సెస్ బయలుదేరుతాం బేసికలీ. తనైతే బయలుదేరుతుంది, నేను కూడా సాధారణంగా వస్తాను. అదొకటి. రెండోది, రేపు డే లాంగ్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు ప్రవీణ్ ప్రభు అండ్ లీలానంద్ ప్రభు ఎట్ విఎస్కే. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు జాయిన్ యూ కెన్ గో. ఆయన క్లాసెస్ చెప్తారు అక్కడ. రోజంతా యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. రేపు వైష్ణవ్ సేవ కొంచెం మీరు వచ్చారు కదమ్మా ముడిమియాల దగ్గరికి, రాలేదా మీరు? ఓకే. రేపు కావాలంటే వెళ్ళొచ్చు, వెళ్దామంటే పోనీ మీరు ఎవరిని వస్తా అంటే నేను బయలుదేరుతాను. ఏమ్మా ఫామ్ మీరు వచ్చారు కదా వైష్ణవ్ సేవ కొంచెం. ఏమ్మా రేపు లీలానంద ప్రవీణ్ ప్రభు వాళ్ళ కాంగ్రిగేషన్ తీసుకుని వెళ్తున్నారు. సో అది కూడా షెడ్యూల్ ఉంది యాక్చువల్గా, ఐటనరీ అంతాను. సో ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ గో దేర్ బేసికలీ. సో దెల్ బి లైక్ ముడిమియాలు కాబట్టి ఏ టైంకైనా వెనక్కి వచ్చేయచ్చు ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ. బట్ దెల్ బి క్లాస్, లంచ్ అండ్ కాసేపు ఫామ్లో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ క్లాస్కి వచ్చేస్తారు. ఈవినింగ్ క్లాస్కి ఆయనైతే వచ్చేస్తారు. మరి మిగతా టీం తెలియదు నాకు, ఆయనైతే వచ్చేస్తారు. చిలుకూరు దాటిన తర్వాత చేవెళ్ళ దారి 30 minutes. అవునా? 35 minutes. చేవెళ్ళ దారిలోనే మొయినాబాద్ దగ్గర, మొయినాబాద్ నుంచి అది. అంటే నిత్యానంద రేపు వామన ద్వాదశి, ఎల్లుండి నిత్యానంద త్రయోదశి. ఎల్లుండి కూడా క్లాస్ మీకు డీటెయిల్స్ పెట్టమంటే పెడతాను నేను. అంటే మీరు వెంటనే చెప్పాలి వాళ్ళకి, లంచ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి లంచ్ ప్లాన్ చేసుకోవాలి, ఫుడ్ అది. రోజంతా యాక్టివిటీ ఉంటుంది పొద్దు నుంచి 3-3:30 దాకా ఉంటుంది. సో దోస్ ఆర్ ద 2 things basically. Anything else? Any other announcements? Class do here only, right, Prabhu? You're okay? Emma? I sometimes feel a lot of load on you, on your family. ఎంతమంది ఇక్కడ మై హోమ్ నుంచి వచ్చేవాళ్ళు? మై హోమ్ ల్యాన్సమ్ వాళ్ళు 4 వస్తున్నారు. మీరు మాతాజ్ 3 వస్తున్నారు. సో లేదంటే ఇంకో వేరే మీ ఫ్యామిలీ కలిపి 4 పని బేసికలీ. ఇఫ్ యూ హ్యావ్ టు మూవ్ పుట్ ఇట్ సమ్వేర్ ఎల్స్ దెన్ ఇఫ్ ఇట్ దట్ హెల్ప్స్. మై హోమ్ వద్దులేండి, మై హోమ్లో దేర్ సాటర్డే సండే క్లాసెస్ ఉన్నాయి కాబట్టి లెట్స్ డిస్టర్బ్ దెమ్. యూ కెన్ ఆల్వేస్ ఇన్ అవర్ హౌస్ బేసికలీ. మా ఇంట్లో చేస్తూ వస్తారమ్మా శైలజ గారు? అప్పుడు వస్తారేమో. ఓకే 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 యా. సో ఇక్కడే కంటిన్యూ చేద్దామా? లేకపోతే ఇంకొకళ్ళ ఇంట్లో ఎవరినైనా పెడితే దట్ విల్ హెల్ప్ అనుకుంటే వీ కెన్ డూ దట్. ఏమవుతుంది? విల్ డూ 1 session in your house. Then will some more of your neighbors join? Is that likely or no? అచ్చా ఉదయ్ కుమార్ గారు. ఓకే. ఇట్స్ అప్ టు యూ. సెకండ్ చాప్టర్ విల్ స్టార్ట్. ఇట్స్ అప్ టు యూ. మీరు ఒకసారి ప్రభుత్వం మాట్లాడి మీరు డిసైడ్ చేసి చెప్పుకుంటే దాని ప్రకారం. సరే, నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? పడతానా? మీరు పాడతారా మాతాజీ? ఓకే రండి, మా మాతాజీ దగ్గరికి వచ్చి కూర్చోమ్మా. ఇద్దరికి నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశే పూర్వశః ఇలటంకానకాలాయే ఈతో నరసింహో పరతో నరసింహో యతో యామి తతో నరసింహ
पाये नरसिंह हृदये नरसिंह नरसिंहमदिं शरणं प्रपते ललिता हिरण्यकशिपु सवद्रुता हर हरिरूपा जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे कर कमल वरे नाका अद्भुत श्रृंगा दलिता हिरण्यकशिपु तानुभृंगा केशवद्रुता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंह जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय नरहरि 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 जय नरहरि जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह लक्ष्मी नरसिंह जय 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 लक्ष्मी नरसिंह महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद जय प्रहलाद महाराज पदा प्रभु पदा जय प्रभु पदा जय प्रभु पदा जय प्रभु पदा गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा 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 जय गुरुदेवा हरि बोल नित गौर हरि बोल गौर हरि बोल हरि बोल जय गौर हरि बोल हरे कृष्णा थैंक यू माता जी हरे कृष्णा हरे क्लोज इट अनंत कोटि वैष्णव वृंद की जय हरे कृष्ण